ఎప్పుడు వినలేదు, లేకపోతే వాళ్ళు దాని మీద స్టడీ చేయరు కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా దాని మూలాలు వెతికి ఆ డాక్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనం కొత్తగా భిన్నమైన బోధ చెప్తున్నామేమో అని అనుకునే ప్రమాదం ఉంది. దట్స్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ చర్చెస్ టు క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్. అందుకని నేను ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఇట్ ఇన్ సమ్ అదర్ వే. అంటే మరి థియలాజికల్గా కొన్ని సిద్ధాంతాలు మాట్లాడుకుంటూ ఉండటం కన్నా కూడా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో నేను కొంతమంది మీ ముందు పెట్టాలని. Maybe you can easily recognize what's actually happening in our surroundings or in our Christendom. అది చాలా అట్రాక్టివ్గా ఉంది. దుర్బోధ పర్టికులర్లీ మన చర్చెస్లో ఉండటం చాలా విచారకరం. సంఘానికి మారు పేరు ట్రూత్ అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు సత్యానికి స్తంభంగా ఉండాల్సిన సంఘంలో ఇటువంటి దుర్బోధలు పేరుకుపోవటం, ప్రజలు దాన్ని ఇష్టంగా వెంబడించటం చాలా బాధాకరమైన విషయం. ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యంగా ఏం జరుగుతుందో నేను ఇవాళ మీకు కొంత షేర్ చేసుకోవాలనే ఒక ప్రయత్నం నేను చేస్తున్నాను. బిఫోర్ వి గో ఇన్ టు ద థింగ్స్, హెరసీ అనే ఒక డెఫినేషన్ నేను మీకు ఒకసారి చదవాలని ట్రై చేస్తున్నాను. హెరసీ ఈజ్ a belief or action which seriously disagrees with the principles of a particular religion. Maybe ఆ రిలిజన్ దగ్గర మనం క్రిస్టియానిటీ అని పెట్టుకుంటే కనుక ఇలా చదువుకోవచ్చు. హెరసీ ఈజ్ సంథింగ్ దట్ సీరియస్లీ డిసగ్రీస్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బైబిల్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్. వాక్యానికి విభేదించే ప్రమాదకరమైన నమ్మకాలు కానీ, ప్రమాదకరమైన చేష్టలు, పనులు కానీ మనం వక్ర సిద్ధాంతాలు, వక్ర బోధలు అని అంటాం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాక్యంలో ఉన్న వాటిని ట్విస్ట్ చేసి, తిరగరాసేసి ఒక కొత్త పద్ధతిని తీసుకొస్తారు. ప్రజలకు అది ఆకర్షణీయంగా అనిపిస్తుంది. దానికంటే ముందు నేను ఒక పిక్చర్ మీకు నేను చూపించి వెళ్తాను. నేనేం చెప్పబోతున్నానో లేకపోతే బయట ఏం జరుగుతుందో మీకు అర్థం అవటం కోసం నేను ఒక ప్రయత్నం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సీరియస్లీ థింక్ ఆఫ్ దిస్. మీరు ఎంత ఆలోచిస్తూ ఉంటే మీరు దాన్ని అంత క్విక్గా పట్టుకోగలరు అని నా ప్రయత్నం. ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ ఐ కెన్. ఇది నేను ఎవరినో విమర్శించడానికి తీయలేదు. నార్మల్గా మీడియాలో, న్యూస్ పేపర్స్లో కానీ, టీవీల్లో కానీ, యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ మనకు కనపడే పబ్లిసిటీలు అనమాట. అంటే నేను ఒక పిక్చర్ పెడదాం అనుకున్నాను, ఇక ఎందుకులే అని పెట్టలేదు. మీకు ఐడియా ఉండుంటుంది, మన ఇళ్ళకి ఏమంటాము కోయదొరలు వచ్చేవాళ్ళు. కోయదొరలు లేకపోతే అంటే ట్రైబ్స్ నుంచి కోయ జాతికి చెందిన వాళ్ళు ఇళ్ళ ముందుకు వచ్చి జ్యోతిష్యాలు, జాతకం చెప్తూ ఉంటారు. సో వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రొఫెషనల్గా ఒక ఆఫీస్ పెట్టుకొని కొంతమంది గురువుల్లాగా ఉంటూ ఆస్ట్రాలాజికల్ సెంటర్స్ అంటారు వీటిని. ఈ పోస్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఆస్ట్రాలజీ చెప్తారు. ఆ ఆస్ట్రాలజీకి సంబంధించి ఒక ఆఫీస్ ఉంటుంది. ఒక అపాయింట్మెంట్ తీసుకొని మనం వెళ్తే మనకు వాళ్ళు చెప్తారు. ఇక్కడ మీరు చూడగలిగితే ఆ వైట్ బాక్స్లో ఉందన్నమాట. మేము కొండరాజులము, తాతల కాలం నుంచి మేము ఇట్లా జాతకాలు చెప్తూ ఉన్నాము అని, జ్యోతిష్యం చెప్తాము, వైద్యం చేస్తామని. కింద మీరు చూస్తే నేను చదువుతున్నాను కావాలని. కుటుంబ సమస్యలు, వ్యవసాయం, వ్యాపారం, చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, జ్ఞాపక శక్తి, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి అంటే మనీకి సంబంధించిన విషయాలు, ఫైనాన్సెస్, లక్ష్మి, కుటుంబ శాంతి, గృహశాంతి, ఆరోగ్య శాంతి, ఇంకా కిందకు వస్తే నరఘోష, నాగదోషం, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ కింద ఒక స్ట్రిప్ ఇచ్చాడు, ఇంకేమైనా మిగిలితే ఎటువంటి సమస్యలకైనా సరే. అంటే ఏం జరుగుతుందంటే, వీ నో దట్ ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ సైంటిఫిక్, వీ నో దట్ ఆస్ట్రాలజీ నెవర్ వర్క్స్. మనకు తెలుసు అది పనిచేయదని. ఆ పేరు మీద కొంతమంది బ్రతుకు తెరువు కోసం వ్యాపారం చేస్తున్నారు, మనకు తెలుసు. నమ్మేవాళ్ళు ఉన్నారు, అది మనం దాన్ని ఏమంటలేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే,
ఆ పబ్లిసిటీలో వాళ్ళు చేస్తున్న స్ట్రాటజీ మీరు గమనించండి. కామన్ మ్యాన్కి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో, కామన్ మ్యాన్కి ఏ సమస్యలు ఉంటాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేశాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు, కుటుంబ సమస్యలు. వ్యవసాయం, రైతులకి ఉండే ప్రాబ్లమ్స్ రైతులకు ఉంటాయి. పంటలు పండట్లేదు, పురుగు పట్టేస్తుంది, వర్షాలు రావట్లేదు, సరిగా మొలకెత్తట్లేదు, గిట్టుబాటు ధరలు రావట్లేదు, విత్తనాలు దొరకట్లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వ్యాపారంలో ఉండే వాళ్ళకి వ్యాపారం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం చేయాలి, లావాదేవీలు, అప్పులు, లాభాలు, నష్టాలు. చదువుకునే స్టూడెంట్స్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. డిఫరెంట్ కోర్సులు చదవగలం, ఫెయిల్ అయిపోవటం, ఉద్యోగాలు రావు, వచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు రావు, జీతాలు సరిగా అందవు, అప్పులు. చూడండి, ప్రేమ పెళ్ళి, నువ్వు లవ్ అఫైర్స్ గురించి వాడు రైట్ అని రాంగ్ అని అనట్లేదు. బట్ నువ్వు లవ్ అఫైర్లో ఉండి నీకేమన్నా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రా అంటే వాడికి ఎథిక్స్తో పని లేదు. వాడికి ఎథిక్స్తో పని లేదు. నీ ప్రేమ వ్యవహారం బెడ్స్ కొట్టిందా, మా దగ్గరికి రా, మళ్ళీ మీరు కలుస్తారు. లేకపోతే నీకు ప్రేమ హోల్డ్లో ఉందా, మళ్ళీ దాన్ని నేను రెస్టోర్ చేస్తాను. మీ పెళ్ళి అవుతుంది, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నేను మోసం చేసి బ్రేకప్ చెప్పిన వాడు మళ్ళీ వస్తాడు. వాళ్ళు స్ట్రాటజీస్ చూడండి. జ్ఞాపక శక్తి తగ్గిపోతే కూడా మేము మీకు మా దగ్గర పరిష్కారం ఉంది. హౌ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ పవర్. ఇంకా పిల్లలతో పుట్టలేదని ప్రాబ్లమ్స్, భార్యాభర్తల గొడవలు, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో పీస్ ఉండదు, వాస్తు, హెల్త్ బాగోదు. చూడండి, కామన్ మ్యాన్కు ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. ఖచ్చితంగా మనిషి ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటాడు, ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతాడు, అక్కడికి వెళ్ళిపోతారు. అటువంటిది ఇంకొక అడ్వర్టైజ్మెంట్. నేను ఏంటంటే ఆ స్ట్రాటజీ మీకు అర్థం అవటం కోసం పెట్టాను. అత్యవసరం ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా మేము జ్యోతిష్యం చెప్తాం. ఒక ఫీజు తీసుకుంటారు, 116 రూపాయలు. మీరు కొంచెం కింద కొంచెం ఒక 2 లైన్ ఫోన్ నంబర్ తర్వాత లైన్ కనుక మీరు చూడగలిగితే ఇతర వివరాలు ఏంటంటే చదువులో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వ్యాపారంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, వ్యాపారంలో నిలకడ లేకపోవటం, అప్ అండ్ డౌన్స్ ఉన్నా, పెళ్లి ఆలస్యం అవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నా, సంతానం లేకపోయినా, ప్రేమించుకున్న వారు దూరమైనా, ఇంకా ఎక్స్ట్రీమ్ చూడండి, సినిమా ప్రయత్నాలు ట్రై చేస్తున్నారా, విఫలం అవుతున్నాయా, మా దగ్గరికి రండి, మేము జ్యోతిష్యం చెప్తాము, నీకు సినిమాలో ఛాన్స్ వస్తుంది. అంటే there are many young teenagers, young boys and girls who really crave to become actors. వాళ్ళకు ఏమంటాం, ఒక గేలం వేస్తున్నారు అనమాట. రాజకీయాల్లో ఎదుగుదల లేకపోవటం, పాలిటిక్స్లో నిజంగా పెద్ద పెద్ద మంత్రులు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మీరు నమ్ముతారా? పిలిపించుకొని చెప్పించుకుంటారు. క్రీడాకారులు అవ్వాలనుకున్న ప్రయత్నాలు కొంచెం నేను పెద్దది పెట్టాను. క్రీడాకారులు అవ్వాలనుకున్న ప్రయత్నాలు, కొంతమందికి స్పోర్ట్స్లో గెలవాలనుకుంటారు. రోడ్డు ప్రమాదాలు జరగవు, మా దగ్గరకు వచ్చి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని మేము చెప్పే పరిష్కారం మీరు ఫాలో అయితే మీకు యాక్సిడెంట్ అవ్వదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మా దగ్గరికి రండి, మీ భూములకి భూమి పెరుగుద్ది. ఇంకా ఎటువంటి సమస్యకైనా శాశ్వతమైన పరిష్కారం చూపించబడను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్న చాలా చోట్ల కానీ 90% ఆఫ్ ద సో కాల్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. నాకు మొహమాటం లేదు. నేను యాక్చువల్గా ఎవరెవరు ఆ పనులు చేస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్దామని కొన్ని స్క్రీన్ షాట్లు మీ ముందు పెట్టి కొన్ని వీడియో క్లిప్లు పెడదామని కూడా అనుకున్నాను. కానీ బట్ ఐ డోంట్ వాంట్ టు సౌండ్ పర్సనల్ అబ్యూస్ కింద నేను సౌండ్ ఇవ్వకూడదు అని చెప్పి నేను విరమించుకున్నాను. మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి, క్రిస్టియన్ పాపులర్ ప్రీచర్స్ వాళ్ళ యూట్యూబ్ థంబ్నైల్స్ అన్ని చూసుకుంటే వెళ్ళండి, ఆల్మోస్ట్ ఇవే టైటిల్స్ మీకు కనపడతాయి. ఒక ఆయన తన యూట్యూబ్కి తన వీడియోకి టైటిల్ పెట్టాడు, 1000 అంతల ఆశీర్వాదం రావాలంటే, 1000 times 1000-fold బ్లెస్సింగ్స్. 100 అంతలు కూడా కాదు, 1000 అంతలు. ఒక ఆయన ఏం పెట్టాడంటే, అద్భుతం కావాలనుకుంటున్నావా, ఈ రోజే చూడాలనుకుంటున్నావా అని పెట్టాడు. ఒక పాస్టర్ గారు ఏం పెట్టాడు, సమస్యల్లో ఉన్నావా అని పెట్టాడు.
ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ ఎలా రావాలి అని, ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ రావాలంటే ఏం చేయాలో అని ఒక ఆయన 5-6 సిరీస్లు మాట్లాడాడు. మీరు చూడండి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అని కొట్టండి, లేదా ఫినాన్షియల్ బ్రేక్ త్రూ అని కొట్టండి, హౌ టు గెట్ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ అని కొట్టండి. కొంతమంది అప్పులు తీరటం ఎలా అని మాట్లాడుతున్నారు, అప్పుల నుంచి బయటపడటం ఎట్లా అని మాట్లాడుతున్నారు, స్వస్థత రావాలంటే ఎట్లా అని మాట్లాడుతున్నారు. కామన్ మ్యాన్కి బేసిక్ నీడ్స్ ఉన్నాయి, కామన్ మ్యాన్కి వేరియస్ డిజైర్స్ ఉన్నాయి. వీటిని వీళ్ళు ఎరవేసి లాగుతున్నారు. ప్రాస్పరిటీ గాస్పల్ అనేది అమెరికా దేశంలో స్టార్ట్ అయ్యి ఆఫ్రికా దేశాలకు వెళ్ళి అది వెర్రితలలు వేశాక ఆఫ్రికా వాళ్ళ దగ్గర నుంచి అది సంహౌ సౌత్ ఇండియాకి వచ్చింది. సౌత్ ఇండియా నుంచి వాళ్ళది భారతదేశం అంతా ఉంది. మోర్ స్పెసిఫికల్లీ తెలుగు రాష్ట్రాల్లో వేళ్ళు ఉనుకుని పోయింది. ఓ పాస్టర్ గారు నాతో అంటున్నాడు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు కదండి, బాగాలేదు కదా, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అంటే, ఆ పాస్టర్ గారు, బ్రదర్ మీరు చెప్పేది కరెక్టే బ్రదర్, అది బైబిల్లో లేదు, కాకపోతే అలా అంటేనే ప్రజలు వస్తున్నారండి, లేకపోతే రావట్లేదండి అన్నాడు. నేనేమన్నానంటే, రాకపోతే పోనివ్వండి, ప్రజలు రాబట్టుకుంటాం కోసం అబద్ధాలు చెప్దామా అని అన్నాను. అంటే సారీ బ్రదర్, నేను అక్కడ ఇంకా మీ అంత స్టాండర్డ్కి నేను ఇంకా రాలేదు అంటున్నాడు. అంటే హీ నోస్ that he is doing a deliberate wrong, but he didn't want to take a step back. తను చేసేది తప్పు అని తెలుసు, తను చేసేది వాక్యానుసారం కాదని తెలుసు, కానీ దాన్ని మానుకోలేడు. ఎందుకంటే ఆయన కూడా మనీ కావాలి, ఆయన కూడా డబ్బులు కావాలి. ప్రజలు రాకపోతే నేను ఎలా, నా మనుగడ ఎలా అనుకునే ప్రశ్నలో చాలా మంది దైవ సేవకులు, చాలా మంది పాస్టర్లు ఈ పని చేస్తున్నారు. నేను కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను. బిబ్లికల్ వ్యూ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే ఏంటో మనకు తెలియకపోతే ప్రాస్పరిటీ గాస్పల్ని ఐడెంటిఫై చేయటం కష్టం అవుతుంది. ప్రాస్పరిటీ అనే వర్డ్లోనే ఉంది అభివృద్ధి, ఎదుగుదల, ఫలించటం, హెచ్చించబడటం. ఒక ఆయన ఇందాక నేను చూస్తున్నాను, మీకోసం రకరకాల వీడియోస్ సర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఆయన అంటున్నాడు, దేవుడికి ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఉండవట, ఓన్లీ మల్టిప్లై చేయటమేనంట. నిన్ను మల్టిప్లై చేయటమే దేవుడి పని. బిబ్లికల్ వ్యూ ఆఫ్ బ్లెస్సింగ్, ఎఫెషియన్స్ 1st చాప్టర్ చాలా బ్యూటిఫుల్ గా అపోస్తల్ పాల్ చెప్తున్నాడు. బిబ్లికల్ వ్యూ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం అంటే ఏంటి. నేను ఒకసారి ఒక వచనం చదివి మళ్ళీ నా టాపిక్ కంటిన్యూ చేస్తాను. పాల్ వ్యూ పాయింట్ ఎలా ఉందో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చూడండి. క్రీస్తునందు 1, క్రీస్తునందు 2, పరలోక విషయాల్లో 3, ఆత్మ సంబంధమైన. బ్లెస్సింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాల్ గారు, అపోస్తలుడైన పౌలు గారు అన్నమాట, దేవుడు మనకి ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. బట్ దాన్ని మనకి ఎలా ఇచ్చాడు అంటే, 1, అది క్రీస్తులో ఇచ్చాడు. 2, అది పరలోక విషయాల్లో ఇచ్చాడు. సెకండ్ వన్, థర్డ్ వన్, అది ఆత్మ సంబంధమైనది, స్పిరిచువల్. ఇంకెలా చెప్పాలంటే, ఇన్ క్రైస్ట్, హెవెన్లీ, స్పిరిచువల్. దేవుడు నాకు ఒక ఇచ్చాడు, ఆ ఆశీర్వాదానికి యేసుక్రీస్తు వారికి లింక్ ఉండాలి. ఆ ఆశీర్వాదానికి యేసుక్రీస్తు వారి అటోన్మెంట్ కి, క్రాస్ కి సంబంధం ఉండాలి. యేసుక్రీస్తు వారితో సంబంధం లేని ఆశీర్వాదాన్ని దేవుడు అంతగా కన్సిడర్ చేయట్లేదు. అఫ్ కోర్స్ వాటిని కూడా మనం బ్లెస్సింగ్ అని పిలుస్తాము, బట్ దేవుడి దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటో చెప్తున్నాడు. ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అది క్రీస్తులో ఇచ్చాడు. అది పరలోక విషయాలతో ముడిపడి ఉంది, అది ఆత్మ సంబంధమైన విషయాలతో ముడిపడి ఉంది. ఇట్ ఈస్ హెవెన్లీ, ఇట్ ఈస్ స్పిరిచువల్, అండ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు డూ విత్ క్రైస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కారు కొన్నాను అనుకోండి, అది మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్. దేవుడు నాకు కారు ఇచ్చాడు, సంతోషమే. బట్ ఆ కారుకిను
యేసుక్రీస్తు వారు నా కొరకు శిలువలో చనిపోయిన దానికి నేను ముడిపెట్టలేను. ఆ కార్కి నా పరలోకపు నిరీక్షణకి నేను ముడిపెట్టలేను. ఆ కార్కి నా స్పిరిచువల్ లైఫ్కి నేను ముడిపెట్టలేను. దేవుడు నాకు ఇచ్చే ఇట్స్ ఏ జనరల్ బ్లెస్సింగ్. దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు, సూర్యుడు ఎండను ప్రకాశింపజేస్తున్నాడు. అట్లాగే అవిశ్వాసులు అనేక మంది కార్లు కొనుక్కుంటున్నారు, అవినీతి పరులు అనేక మంది కోటీశ్వర్లు అవుతున్నారు. వాటిని బ్లెస్సింగ్ అందామా? కోట్లు కోట్లు వేల కోట్లు సంపాదించుకొని విలాసంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకి బైబిల్లో ప్రస్తావించబడిన విషయాలకి ఏనాడు సంబంధం లేదు. కెన్ వి కాల్ ఇట్ ఎ బ్లెస్సింగ్? సో బిబ్లికల్ వ్యూ ఆఫ్ బ్లెస్సింగ్ అనేది మనం వాక్యంలో చదవకపోతే we will be easily influenced by these attractive heresies. ఇవి ఎందుకు అట్రాక్టివ్గా ఉంటున్నాయి అంటే, మన వ్యక్తిగత అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు. మన వ్యక్తిగత అవసరాలను వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. మనం ఏవైతే కోరుకుంటున్నామో, మన కోరికలు, మన నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు ఎరవేసి మనం అట్రాక్ట్ చేస్తున్నారు. మనం కూడా వాటి కోసం వెళ్తున్నాం. అంటే ఒక దురాశ, ఒక గ్రీడ్ మన లోపల వాళ్ళు పెంచుతున్నారు. నేను ఎక్కడో ఒక చోట చదివాను, ప్రాస్పరిటీ గాస్పెల్ ఈజ్ సాటానిక్. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు వారిని ఆ కొండ మీద అపవాది శోధించినప్పుడు, యేసుక్రీస్తు వారి ముందు ఏ శోధనలు అయితే సాతాను పెట్టాడో అవే శోధనలు ఇవాళ మనకి ఈ పాస్టర్స్, ఈ సోకాల్డ్ ప్రాస్పరిటీ ప్రీచర్స్ వచ్చి బ్లెస్సింగ్స్ పేరు మీద ఇస్తున్నారు. యేసుక్రీస్తు వారు వాటిని రిజెక్ట్ చేశాడు, మనమేమో బ్లెస్సింగ్స్ అని తీసుకుంటున్నాం. ఏ శోధనలు అయితే యేసుక్రీస్తు వారు ముందు ప్రవేశపెట్టాడో అపవాది, లోక సంబంధమైన ఆశలు, అవే ఇవాళ ప్రాస్పరిటీ ప్రీచర్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు. ఎంత దారుణంగా ఉందో మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ భూలోకంలో ఉన్నవన్నీ నేను మీకు ఇచ్చేస్తాను అని. మన ప్రాస్పరిటీ ప్రీచర్స్ ఏం చెప్తున్నారంటే, అన్ని బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు. సేమ్ టెంప్టేషన్, సేమ్ ఆఫర్. నువ్వు నాకు మొక్కితే నేను నిన్ను ఈ లోకానికి అధిపతిగా చేస్తానని అపవాది అంటున్నాడు. గాడ్ విల్ ప్రమోట్ యూ, గాడ్ విల్ లిఫ్ట్ యూ, మల్టీఫోల్డ్ గా దేవుడు నిన్ను హెచ్చిస్తాడని చెప్తున్నారు ప్రాస్పరిటీ ప్రీచర్స్. నువ్వు దూకేసాయి, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అంటే, నువ్వు నీ ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయి, నువ్వు అడ్వెంచర్ చేయి, దేవుడు చూసుకుంటాడు అని చెప్తున్నారు వీళ్ళు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? నీ దేవుడైన యెహోవా నువ్వు శోధించవద్దు అని చెప్పారు. ఈ ప్రాస్పరిటీ బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు దేవుడిని క్లెయిమ్ చేయి, డిమాండ్ చేయి, నువ్వు అడుగు, ఇచ్చే వరకు ఊరుకోవద్దు అని చెప్తున్నారు. నో, అన్లెస్ వీ అండర్స్టాండ్ ద బిబ్లికల్ వ్యూ ఆఫ్ బ్లెస్సింగ్, వీ కెనాట్ డిజర్న్ దిస్ సో హార్మ్ఫుల్ ప్రాస్పరిటీ గాస్పెల్. వాళ్ళు ఏం చేస్తారో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. బేసిక్ నీడ్స్ మనుషులకు ఉండే, ఇందాక నేను కోయదోర్ల జాతకాలు కానివ్వండి, లేకపోతే ఆస్ట్రాలజీ కానివ్వండి, ఎవరికైనా సరే బేసిక్ నీడ్స్ ఇవే. ఫస్ట్ వన్ హెల్త్ అనుకోండి. నేను నాకు తోచిన ఒక ఆర్డర్లో రాశాను, హెల్త్ అనుకోండి, ఆరోగ్యం. ఆరోగ్యాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడటం ఎంత ప్రమాదకరమో. ఒకటి, నీకు అనారోగ్యంగా ఉన్నావా, నీకు స్వస్థత కావాలా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది. హెల్త్ ఇష్యూస్ మనిషి అన్నాక ఉంటాయి. ఇంకా మోర్ ప్రాక్టికల్గా, మోర్ బిబ్లికల్గా మనం మాట్లాడాలి అంటే, వీఆర్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్ అండ్ వీఆర్ ద వెరీ ఫాలెన్ పీపుల్. మనం పతనం అయిపోయిన మనుషులము, పతనం అయిపోయిన ప్రపంచంలో ఉన్నాము. అడామిక్ సిన్ వల్ల ఉన్న కాన్సిక్వెన్సెస్ మనం స్టిల్ బేర్ చేస్తున్నాము. మారు మనసు పొందినా కూడా, రక్షించబడినా కూడా మనం ఇంకా పర్ఫెక్షన్లోకి వెళ్ళలేదు. మన శరీరాలు స్టిల్ ఫాలెన్ నేచర్లోనే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మనకు అనారోగ్యాలు వస్తాయి. సో సింపుల్. కానీ వీళ్ళు ఏమని ప్రామిస్ చేస్తున్నారో తెలుసా? నీకు అసలు అనారోగ్యం రావటానికి వీల్లేదు, రాదు అని చెప్తున్నారు. రాదు అని చెప్పే వాళ్ళందరూ వాళ్ళకు వస్తాయి, వాళ్ళ పిల్లలకు వస్తాయి, వాళ్ళ జీవితాల అనారోగ్యాలు వస్తాయి. కానీ వాళ్ళు ఆ స్టోరీస్ మనకు బయటికి చెప్పరు. బాగా పాపులర్ ప్రీచర్ ఒక ఆయన
టాబ్లెట్స్ వేసుకోవటం పాపం, మందులు వేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు అని ఒక సిలోన్ పెంతెకోస్తు ఫౌండర్ ఒక ఆయన ఒక 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 కన్సిస్టెంట్ గా కొన్ని సంవత్సరాల పాటు ఒక టీచింగ్ ఎక్కించాడు. ది పెంతెకోస్తు సంఘాలు అని అంటాం. ఆయన ఆ సంఘానికి వచ్చే వాళ్ళందరికీ అదొకటి ఫౌండేషనల్ పునాదిగా వేసి వెళ్ళాడు. ఇవాళకి ది పెంతెకోస్తులో యూ కెన్ సీ దెమ్, దే వేర్ కంప్లీట్ వైట్ డ్రెస్, మీసాలు లేకుండా లుంగీలు కట్టుకొని ఒక శ్రీలంక కల్చర్లో ఒక డ్రెస్ వేసుకొని కనపడుతూ ఉంటారు మనకి. ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీలో ఉన్నారు వాళ్ళు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎంత మొండిగా, మూర్ఖంగా, వితండంగా వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోరు. మా ఇంటి పక్క పోర్షన్లోనే ఒక ఆమె ఉండేది, ది పెంతెకోస్తు చర్చ్కి వెళ్ళే ఒక ఆంటీ. ఆ పన్ను నొప్పి అయితే ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోదు కదా అంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పన్ను ఏంటో చూస్తాడు కదా, మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారంటే, అమ్మో నేను నరకానికి వెళ్ళిపోతాను. నరకానికి ఎందుకు వెళ్ళిపోతారు, మెడిసిన్ కూడా దేవుడే ఇచ్చాడు కదా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే మా పాస్టర్ గారు తిడతాడు. అమ్మో నేను హాస్పిటల్కి వెళ్ళాను, మా పాస్టర్ గారు తెలిస్తే ఇంకేమైనా ఉందా, నన్ను చంపేస్తాడు. షీ వాజ్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ హర్ పాస్టర్ రాదర్ దాన్ గాడ్. ఆ బొగ్గంతా వాసిపోయి, మొహంతెలు అయిపోయి, సివియర్గా అయిపోయితే నేను చెప్పాను మీరు వెళ్ళకపోతే చచ్చిపోతారనంటే అప్పుడు సీక్రెట్గా వెళ్ళొచ్చింది. వెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళీ నన్ను అడుగుతుంది, అయ్యా నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, నువ్వు ఎవరికి చెప్పొద్దు అంటే. వాట్ సార్ట్ ఆఫ్ మ్యానిపులేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చెస్? ఈ సో కాల్డ్ ఫౌండర్, ఈ డాక్టర్ని ఎవరైతే చెప్పి ప్రజల్ని వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నాడో, ఆయన గారు చనిపోయాక, ఆయన బరియల్ చేసి వచ్చాక, ఆయన బెడ్డింగ్ మంచం సర్దుతూ దులుపుతూ ఆ బెడ్డింగ్ తీస్తే ఆ బెడ్డింగ్ కిందంతా కూడా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్, ఆ టాబ్లెట్ స్ట్రిప్స్ ఉన్నాయట. నేను చదివాను ఒక పుస్తకంలో. వాట్ ఏ హిపోక్రసీ, వాట్ ఏ హిపోక్రసీ, వాట్ ఏ డిసెప్షన్. నువ్వు జాగ్రత్తగా మందులు వాడుకుంటావు, నువ్వు పెయిన్ భరించలేవు, నువ్వు ఓర్చుకోలేవు, నువ్వు కామ్గా సీక్రెట్గా టాబ్లెట్స్ వేసుకుంటావు, ఆ పెయిన్ తగ్గించుకుంటావు. మిగిలిన వాళ్ళని మాత్రం నువ్వేం చేస్తున్నావు, ఫెయిత్ పేరు మీద వాళ్ళని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. మా దగ్గరలోనే ఉన్నాడు ఒక ఆయన, పాపులర్ దైవ సేవకుడు, చనిపోయాడు. బాగా పాపులర్, జనాలకు విపరీతమైన క్రేజ్ ఆయన అంటే. ఆయన కూడా మందులు వేసుకునేవాడు కాదు. ఒకసారి వాక్యం చెప్తున్నాడు ఆయన. ఏమైనా వాక్యం చెప్తున్నాడు, మాటతో స్వస్థపరిచే కెపాసిటీ నా ప్రభువుకు ఉంది. కొంతమంది మనలాంటి వాళ్ళు ఇవాంజలికల్స్ ఏమంటారంటే, మెడిసిన్ కూడా దేవుడే ఇచ్చాడు, ప్రొవిజన్ ఇచ్చాడు, దేవుడు మెడిసిన్ ద్వారా కూడా హీల్ చేస్తాడు, వీ కెన్ యూజ్ మెడిసిన్ అని మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, దానికి కొంతమంది ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటి, యేసుక్రీస్తు వారు కూడా బురదను వెట్ చేసి తడిపి ఆ బురదను కళ్ళకి రాశాడు కదా, ఓ గుడ్డివాడికి చూపు వచ్చింది కదా అని కొంతమంది అడుగుతారు. దానికి ఆ బోధకుడు ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్తున్నాడు, అఫ్ కోర్స్ యేసుక్రీస్తు వారు బురద రాసి కళ్ళు తెరిపించారు, యేసుక్రీస్తు వారు నోటి మాటతో చెప్పి కూడా స్వస్థతనిచ్చాడు. మీకు బురద రాసే యేసు కావాలేమో, నాకు బురద రాసే యేసు అవసరం లేదు, నాకు నోటి మాటతో స్వస్థతనిచ్చే యేసు కావాలి. నీకు ఏ యేసు కావాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. అండ్ నాకు ఆశ్చర్యం వేసింది, కెన్ వి డివైడ్ క్రైస్ట్? యేసుక్రీస్తులో నువ్వు సెలెక్ట్ చేసుకునే క్వాలిటీస్ ఉన్నాయా? ఈ టైప్ ఆఫ్ క్రైస్ట్ నాకు వద్దు అని అంటావా? అండ్ ఇట్ వాజ్ క్రైస్ట్ హూ డిడ్ దోస్ టూ థింగ్స్. రెండు చేశాడు ఆయన. ఆయన రెండు చేసినప్పుడు రెండు నువ్వు తీసుకుంటావా? రెండిట్లో ఇది బాగుంది కాబట్టి, నాకు బురద రాసే అటువంటి స్వస్థత వద్దు, నోటితో వచ్చే స్వస్థత కావాలి. ఎంత పర్వర్షన్లోకి వెళ్ళిపోతున్నాము. ఈ సోకాలు ప్రసంగం చేసిన ఆయన కూడా, ఆయనకి హెల్త్ ఇష్యూ అయినప్పుడు ఆయన సింగపూర్ వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. మరి వాట్ అబౌట్ హిస్ చర్చ్ మెంబర్స్? ఆయనకు ఒంట్లో బాగాలేకపోతే ఆయన ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా మంచి కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఎప్పటిలాగా తిరుగుతూ ఉంటాడు. బట్ సంఘస్థులు మాత్రం గుడ్డిగా, భక్తిగా, ప్రాణం పోయినా కూడా టాబ్లెట్ వేసుకోకుండా ఉన్నారు. మా విజయవాడలో నాకు ఇన్సిడెంట్ జరిగింది. టైఫాయిడ్ వచ్చింది, మెడిసిన్ వేసుకుంటే నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడు అవుతావు, వద్దని చెప్పారు సంఘస్థులు. చర్చ్ అంతా వచ్చి ఆ ఇంట్లో కూర్చొని ఆ టైఫాయిడ్ ఉన్న బాయ్ కోసం ప్రార్థన చేస్తున్నారు.
హాస్పిటల్కి వెళ్తే తగ్గుద్ది కదా అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే, లేదు విశ్వాసం వల్లే తగ్గాలి, మేము చెయ్యమని అన్నారు. ఆఫ్టర్ 1 వీక్ అబ్బాయి చనిపోయాడు. అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చనిపోయిన బ్రతికిద్దామని చేస్తూ ఉన్నారు. 20 days తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళకి విపరీతమైన దుర్గంధం వచ్చి శవం కంపు కొడితే పోలీసులను పిలిపిస్తే పోలీసులు వచ్చి వాళ్ళు తీసుకెళ్లి బలవంతంగా బరియల్ చేయించారు. నువ్వు చర్చ్లో ఎంత అంధవిశ్వాసాలు ఎక్కడి నుంచి వచ్చేసాయి, ఎంత మూర్ఖపు భక్తి ఎక్కడి నుంచి వచ్చింది. వేర్ ఈస్ ఇన్ ద బైబిల్ టు ప్రాక్టీస్ ఇన్ సచ్ మేనర్? ఇలా అజ్ఞానంగా, అవివేకంగా, అనాగరికంగా ఉండమని బైబిల్లో ఎక్కడుంది? హెల్త్ ఇష్యూస్ లేని మనుషులు ఎవరు? హెల్త్ ఇష్యూస్ ఎవరికి లేవు? హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అపోస్తలు పౌలుకి దేహంలో ముళ్ళు ఉంది. దాని గురించి ఈ బోధకులు ఎందుకు చెప్పరు? ఎపఫ్రోడైటిస్ అనే వ్యక్తికి హెల్త్ బాగలేదు. పౌలు గారు ఆయన గురించి వరి అయ్యాడు. తిమోతికి హెల్త్ ఇష్యూ ఉంది. కొన్ని మెజర్మెంట్స్, కొన్ని జాగ్రత్తలు, కొన్ని మెజర్స్ తీసుకోమని పౌలు ఆయనకి సలహా ఇచ్చాడు. ఈ స్టోరీస్ అన్ని పక్కన పెట్టేసి అసలు అనారోగ్యమే రాదు, వచ్చినా సరే మేము తగ్గించేస్తాం. తగ్గించడానికి నువ్వెవరివి? హెల్త్ బాగుందా బాగలేదా అనే దానికి ఒక అల్టిమేట్ సావరెన్ అథారిటీ దేవుడి దగ్గర ఉంది. దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల గుండా నడిపిస్తాడు. మనకు కలిగే అనారోగ్యాలను దేవుడు మన ఆత్మీయ మేలు కోసం వాడుకుంటాడు. అసలు రాకూడదంటాక నువ్వెవరివి? ఇందా మాట్లాడుకుంటున్నాం, వీఆర్ స్టిల్ ఇన్ ఫాలెన్ నేచర్, వీఆర్ స్టిల్ ఇన్ ఫాలెన్ వరల్డ్. కాబట్టి ఆ కాన్సిక్వెన్సెస్ మనకు వస్తూనే ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్, ఆ రేడియేషన్, ఆ పర్యవసానాలు మనం భూమి మీద ఉన్నంత వరకు మనం అనుభవిస్తూ ఉంటాం. పెళ్లి ప్రమాణాల్లో మన చర్చిలో మన లిటర్జీ ఎంత వండర్ఫుల్ లిటర్జీయో. పెళ్లి ప్రమాణాల్లో భార్యాభర్తలు ప్రమాణం చేస్తూ ఉంటారు. ఏమని చేస్తారు? వ్యాధి అయినా మరణమైనా. భార్యాభర్తలకి వ్యాధి వస్తుందని తెలిసే ప్రమాణాలు చేస్తున్నాం కదా మనం. చర్చ్ అలాగే కదా మనం ట్రైనప్ చేసింది. అండ్ ఎక్కడి నుంచి వచ్చింది కొత్త కల్ట్? అనారోగ్యం రావటానికి వీల్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హెల్త్ ఇష్యూస్ని ఒక ఎరగా వేస్తున్నారు. నిజంగానే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా బాధపడతాం, చాలా భయపడతాం, చాలా సఫర్ అవుతాం, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. నిజంగా దాని నుంచి విడుదల కలగాలని కోరుకుంటాం. కానీ ఆ విడుదల దేవుడు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిని అడగాలి. వీళ్ళు ఏమని ప్రామిస్ చేస్తున్నారంటే, మా దగ్గరికి వస్తే మేము చెప్పినట్టు చేస్తే ఇమీడియట్గా నీకు సొల్యూషన్ వస్తుంది. మీరు పాపులర్ ప్రీచర్స్ ఎవరినైనా చూడండి, దే విల్ హ్యావ్ ఏ హెల్త్ ఇష్యూ. కెనెత్ హ్యాగిన్ అని ప్రాస్పరిటీ థియాలజీకి పితామహుల్లో ఒకడు లాంటి వాడు, వన్ ఆఫ్ ద ఫాదర్స్ అని అనొచ్చు. బాగా దాన్ని పాపులర్ చేసిన వాళ్ళు. ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ వల్లే చనిపోయాడు. వాళ్ళు ఎప్పటికీ చెప్పరు ఆ సంగతులు. హార్ట్ ప్రాబ్లం అయింది, మరణ పంచు దాకా వెళ్ళొచ్చాడు. దేవుడు సఫరింగ్ ద్వారా నాకు కొన్ని లెసన్స్ నేర్పించాడు అన్నాడు. ఒక నెల బుద్ధిగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. క్రిస్టియానిటీ పేరు మీద, ఫెయిత్ పేరు మీద. మారలేదు. రీసెంట్ గా కొంతమంది పాపులర్ ప్రాస్పరిటీ ప్రీచర్స్ చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి బయటికి రానివ్వలేదు. రీసెంట్ గా చనిపోయిన పాపులర్ కరిస్మాటిక్ లీడర్స్ స్టోరీస్ మీరు చూడండి. వాళ్ళు ఎందుకు చనిపోయారు ఎతకండి, ఆ న్యూస్ బయటికి రాలేదు. కొంతమంది బయట పెట్టింది ఏంటంటే హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. ఎస్, బిలీవర్స్ కి హార్ట్ అటాక్స్ వస్తాయి, క్రిస్టియన్స్ కి క్యాన్సర్స్ వస్తాయి, క్రిస్టియన్స్ కి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీఆర్ నాట్ సూపర్ హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ స్టిల్ ఇన్ ద ఫ్లెష్. వీఆర్ స్టిల్ ఇన్ దిస్ ఫాలెన్ వరల్డ్. వీఆర్ స్టిల్ స్ట్రగులింగ్ విత్ సిన్ అండ్ ఫ్లెష్. ఆ సంఘర్షణ, ఆ పోరాటం until we be transformed in the image of Christ. యేసుక్రీస్తు వారి పోలికలోకి మనం మారేంత వరకు,
గ్లోరియస్ ట్రాన్స్ఫర్మేషన్, మహిమ శరీరం మనం తెచ్చుకునే వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వీ హ్యావ్ నాట్ ఎట్ అరైవ్డ్, వీఆర్ నాట్ ఎట్ పర్ఫెక్ట్. సంపూర్ణ సిద్ధి మనం ఇంకా పొందలేదు, మన పరిపూర్ణం అయిపోలేదు. మన శరీరాలు, మన దేహాలు, మన ప్రాణాత్మలు ఏ లోపమో లేనంత పరిపూర్ణంగా అవ్వలేదు. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఇటర్నిటీ. ప్రాస్పరిటీ బోధకులు చెప్పే ఒక తప్పుడు బోధ, దారుణమైన బోధ ఏంటంటే, యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దెమ్ దిస్ వే. ఇటర్నిటీలో ఉండే పర్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే అనుభవిస్తామని చెప్తారు. దట్ ఈస్ క్వైట్ అగైనెస్ట్ బైబిల్, అన్బిబ్లికల్. మనీ విషయాలు వాళ్ళు రేస్ చేస్తారు. మనీ నీడ్ ఎవరికి ఉండదు. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అవసరాలు ఉండవు. అరాకొరా జీతాలతో, జీతం కంటే ఎక్కువ ఖర్చులతో ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. మనీ విషయాలు వాళ్ళు ఎంత ఏమంటాము ఊరి పన్నుతారంటే, ఆర్థిక సమస్యల, అప్పుల బాధల, ఉద్యోగం లేదా, శాలరీ పెరగాల, ఎంత మోసం జరుగుతుందంటే, రావాలంటే ఏం చేయాలో వాళ్ళు చెప్తున్నారు. ఒక ఆయన 1000 రెట్ల ఆశీర్వాదం అంటున్నాడు, ఒక ఆయనేమో మల్టీఫోల్డ్ అంటున్నాడు, ఒక ఆయన ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. దాని పేరు చూడండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, హౌ టు బి ఫైనాన్షియల్లీ బ్లెస్డ్. ఒక ఆయన చెప్తున్నాడు, సెప్టెంబర్ నెల ప్రామిస్ ఫర్ దిస్ మంత్, God is going to give you multifold. You will experience an increase in your money. Paul Dinakaran and I don't hesitate to use some names. ఒక వీడియోలో మాట్లాడుతున్నాడు, ప్రభు వాళ్ళ అకౌంట్లో మనీ పెంచండి. ఎలా పెరుగుద్దండి? ఊరికి నా బ్యాంక్ అకౌంట్లో 10,000 ఉన్నాయనుకోండి, రేపు పొద్దునకి 20,000 అవుతాయా? పైగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వాళ్ళకి అర్థం కాకూడదు. లెట్ దమ్ బి సర్ప్రైజ్డ్. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరేసారో తెలియదు, అకౌంట్ పెరుగుద్ది. కెన్ వి కాల్ ఇట్ ట్రాన్స్పరెన్సీ? కెన్ వి కాల్ ఇట్ ఇంటిగ్రిటీ? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు బ్రదర్, నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. యూ సీ మెనీ టెస్టిమోనీస్ ఇన్ యూట్యూబ్. సడన్ గా బ్యాంక్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ నాకు వచ్చింది బ్రదర్, నా అకౌంట్లో డబ్బులు పడినాయి. ఎవరేసారు? తెలియదు. ఎందుకు తెలియదు? యూ గో అండ్ ఆస్క్ ద బ్యాంక్ మేనేజర్. ఎందుకు తెలియదు? యూ సీ యువర్ స్టేట్మెంట్. ఎందుకు తెలియదు? ఎక్కడి నుంచి వచ్చినా తెలియకూడదని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. వాళ్ళు సర్ప్రైజ్ అవ్వాలి, ఆశ్చర్యపోవాలంట నువ్వు చేసిన మెరకల్కి. దేవుడిని అడుగుతున్నాడు ఆయన, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వీళ్ళకి ఇవ్వు ప్రభు అని. మల్టిప్లై చేయాలట, ఎక్కడి నుంచో మనీ వచ్చి పడుతుందట. వన్ గై ఫ్రమ్ హైదరాబాద్, మీ పర్సులు ఓపెన్ చేసి ఇలా పట్టుకోండి, దేవుడు మీ పర్సుల్లో మనీ వేస్తాడని చెప్తున్నాడు. ఏంటి పైనుంచి వచ్చి పడతాయా? పడతాయి అనే అబద్ధ సాక్ష్యాలు చెప్తున్న వాళ్ళు ఉన్నారు, పడిని అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకరికి పడతాయి. ఒక ఆయన చెప్తున్నాడు, మీరు చూసే ఉంటారు వీడియో, నువ్వు ఇంటికెళ్ళు, నీ బీరువాలో చూసుకో, యుల్ ఫైండ్ సమ్ మనీ. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, పాస్టర్ గారు మేము ఇంటికి వెళ్ళి చూసుకున్నాం, 7,000 ఉన్నాయి మా అకౌంట్లో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మా బ్యాంక్లో ఉంది, మా సీక్రెట్ లాకర్లోకి వచ్చి పడ్డాయి డబ్బులు. హూ కెప్ట్ ఇట్? దాని ఇంటిగ్రిటీ అందామా, దాని ఫెయిర్ అందామా, దాని రైచియస్నెస్ అని అందామా? ఊరికి డబ్బులు వచ్చి పడిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చి పడతాయి? ఎందుకు వచ్చి పడతాయి? మా విజయవాడలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. హౌ పీపుల్ ఆర్ బీయింగ్ డిసీవ్డ్, మ్యానిపులేటెడ్. 2 డిగ్రీ చదువుకునే పిల్లలు, ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి మా విజయవాడలో ఆల్ నైట్ ప్రేయర్స్ పెడుతున్నాడు. వాళ్ళు ఆ ప్రేయర్స్లో మోటివేట్ చేసి, దేవుడికి నీకున్నదంతా ఇచ్చేసే అని మోటివేట్ చేశారు. ఒకసారి చందా పట్టారు, 2 సార్లు చందా పట్టారు, 3 సార్లు చందా పట్టారు. ఎందుకు 3 సార్లు చందా పట్టాలి? డబ్బుల కోసం. ఇంకా ఇవి దేవుడికి సాక్రిఫిషియల్గా ఇవ్వాలి. నువ్వు ఏదో 10 రూపాయలు వేసావు, అది కాదు, సాక్రిఫిషియల్గా ఇవ్వాలి. వాళ్ళు ఏం చేశారంటే, ఆ డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలు వాళ్ళ గోల్డ్ వేసేసారు,
వాళ్ళ చేతిలో సింగిల్ పైసా ఉంచుకోకుండా మొత్తం వేస్తారు. నైట్ 1 గంటకి ప్రేయర్ అయిపోయింది. 1 గంటకు వాళ్ళు బయటకు వచ్చి ఒక సిటీ బస్ స్టాప్ లో నిలబడ్డారు. దే డోంట్ హ్యావ్ ఎ సింగిల్ పైసా. దే డోంట్ నో హౌ టు గో టు దేర్ హోమ్. నాకు తెలిసిన పాస్టర్ గారు వెళ్తూ వెళ్తూ అర్ధరాత్రి ఆడపిల్లలు ఏంటి బైబిల్ పట్టుకొని బస్ స్టాప్ లో నిలబడ్డారు. ఇదేంటమ్మా నాగి, అమ్మ ఏమనుకోవద్దు పలక మాట్లాడుతున్నా అని, ట్రస్ట్ మీ ఐఎమ్ ఏ పాస్టర్. ఈ టైంలో మీరు ఇక్కడ ఉన్నారేంటమ్మా అని అంటే, పాస్టర్ గారు మేము ఇట్లా చందా వేస్తాం, మా దగ్గర డబ్బులు లేవు. అవును, మీ ఛార్జీలు లేకుండా చందా ఎలా చేశారంటే, వాళ్ళు బాగా మ్యానిపులేట్ చేశారు, మేము అందుకే లొంగిపోయాం. మరి ఇంటికి ఎలా వెళ్తారంటే, అదే అర్థం కావట్లేదు పాస్టర్ గారు, భయంగా నిలబడ్డాం. మరి వాళ్ళు వెళ్ళి కనీసం ఒక 50 రూపాయలు అడగపోయారంటే అడగటానికి మొహం చెల్లట్లేదండి. దేవుడికి ఇచ్చేసాం కదా, ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు, మళ్ళీ అదో సిద్ధాంతం. ఆ పాస్టర్ గారు తన కారు డ్రైవర్కి చెప్పి వాడిని ఇంటికి డ్రాప్ చేస్తామని పంపించాడు. అనదర్ స్టోరీ ఫ్రమ్ హైదరాబాద్. అదేంటంటే ఒక ఆమె జాబ్లో చేరింది, ఒక ఆయన చర్చ్కి వెళ్ళింది, ఆయన జాబ్లో చేరింది. ఆయన ఏమని టీచ్ చేస్తున్నాడంటే, దేవుడికి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. అమ్మాయి జాబ్ కోసం ట్రై చేస్తుంది, జాబ్ దొరకట్లేదు. అమ్మాయి ఏం చేసిందంటే తన ఫ్రెండ్ని అడిగి ఒక 3,000 అప్పు చేసి ఆ 3,000 నెక్స్ట్ సండే వచ్చి దేవుడికి వేసింది. లేనప్పుడు అప్పు చేసి వేయమని ఎవరు చెప్తున్నారు వీళ్ళకి? అటువంటి బోధలు చేస్తున్నారు చర్చెస్లో. నువ్వు దేవుడికి ఇస్తే దేవుడిని దీవిస్తాడు. కాబట్టి దాన్ని ఏమంటాము? విత్తటం అంటున్నారు, సోయింగ్ ద సీడ్. నువ్వు విత్తితే అది ఫలిస్తుంది. దేవుడికి నువ్వేం విత్తకుండా ఎలా ఫలిస్తుంది? నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఇవ్వడు, నువ్వు ఇస్తే దేవుడు దాన్ని ఫలింపు చేస్తాడు. అంటే దేవుడు నీకు బ్లెస్సింగ్ ఇవ్వటానికి దేవుడి చేతిలో ఏమి లేదు, నువ్వు నాటాలి. ఎంత మోసం! ఈ అమ్మాయి అప్పు చేసి చందా వేసింది. ఒక నెల తిరిగే లోపల అమ్మాయికి జాబ్ వచ్చింది. అండ్ అమ్మాయికి ఆ ప్రిన్సిపల్ పనిచేసిందని అర్థమైంది. చూడండి ఎంత విష సర్కిల్ అంటాము. విష సర్కిల్ అంటే మీకు అర్థమవుతుంది కదా, విషవలయం. ఆ అమ్మాయి జాబ్ వచ్చింది, మరి శాలరీ ఎప్పుడు ఇస్తారు? 30 days తర్వాతే కదా ఇచ్చేది. ఈ 30 రోజులు ఏం చేయాలి? ఎలా వెళ్ళాలి ఆఫీస్కి? కాబట్టి మళ్ళీ అప్పు చేసింది. ఏ ఫ్రెండ్ దగ్గర 3,000 అప్పు చేసిందో ఆ ఫ్రెండ్ని అడిగి మళ్ళీ ఒక 3,000 అప్పు చేసింది. అంటే 6,000 అప్పు ఉంది అమ్మాయికి. ఈ అమ్మాయికి వచ్చిన జీతం 5,000 ఇంకా రాలేదు. ఈ నెల రోజులు ఈ 3,000 చేతిలో పట్టుకొని రోజు కొంచెం వాడుకుంటూ సిటీ బస్సులో వెళ్ళటం, జాబ్ చేసుకోవటం, మళ్ళీ రావటం. సో ఈ నెలవారీ ఖర్చులకు ఆ 3,000 వాడుకుంది. సమ్హౌ షీ గాట్ ద శాలరీ ఫైనల్లీ ఆఫ్టర్ 1 month. 5,000 వచ్చింది. అప్పుడు ఒక ప్రిన్సిపల్, ఏంటి ప్రిన్సిపల్? దేవుడికి ప్రథమ ఫలం ఇవ్వాలి. నీకు శాలరీ ఇచ్చాడు కదా దేవుడు, ఫస్ట్ శాలరీ కంప్లీట్గా దేవుడికి ఇచ్చేయాలి. నిజమే ప్రభా, నువ్వే ఇచ్చే ఉద్యోగం లేనప్పుడు అని అమ్మాయి కృతజ్ఞతగా 5,000 చందా వేసింది. మరి ఈ నెలంతా ఏం చేయాలి? కాబట్టి షీ బారోడ్ అనదర్ 3,000 ఫర్ ద మంత్లీ ఎక్స్పెన్సెస్. మళ్ళీ సిటీ బస్సులో వెళ్ళటం రావటం, జాబ్ చేసుకుంటూ వెళ్ళటం రావటం. అండ్ షీ హ్యాస్ 9,000 డెట్ ఆల్రెడీ. నెక్స్ట్ మంత్ 5,000 వచ్చింది. 5,000లో దశభాగం 500 వేద్దామని అనుకుంది. ఆ వారం పాస్టర్ గారు చెప్తున్నారు, దేవుడికి నువ్వు ఎంత ఇస్తే దేవుడు దానికి మల్టీఫోల్డ్ ఇస్తాడు. దశభాగంతో ఆపొద్దు, మోర్, గివ్ మోర్ అండ్ గెట్ మోర్. కాబట్టి ఏం చేసిందంటే, దేవుడికి నేను 500 వేయటం ఏంటని మళ్ళీ 5,000 వేసింది. మళ్ళీ ఇంకో 3,000 అప్పు వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ వెళ్తుంది. 3 నెలలు అవుతుంది, సింగిల్ రూపీ అమ్మాయి దాన్ని అనుభవించట్లేదు, తింటలేదు. బ్లెస్సింగ్ పేరు మీద మాయలో పడిపోయింది, అప్పు పెరిగిపోతుంది. ఈ జీతం ఆ బోధకుడికి వెళ్ళిపోతుంది. 2 నెలలు అయ్యాక ఆ జాబ్లో ఉన్న ఆ ఎంప్లాయర్, వాళ్ళ యజమాని అన్నట్టు, అమ్మ నువ్వెవరో సిన్సియర్గా చర్చి నుంచి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మంచిగా నమ్మకంగా జాబ్ చేస్తున్నావు, నువ్వు మాకు నచ్చావు, ఇక్కడే కంటిన్యూ అయిపో, మేము నీకు శాలరీ పెంచుతున్నామని 5,000ని 7,000 చేశారు. అండ్ షీ వాజ్ హ్యాపీ. దేవుడు నన్ను దీవించాడు, 7,000 2,000 పెంచారు.
కాబట్టి పెరిగిన శాలరీ దేవుడికి ఇవ్వాలి కాబట్టి 7,000 దేవుడికి ఇచ్చేస్తున్నారు. What sort of things are happening in our churches? జీతం లేనప్పుడు ఇచ్చింది, జీతం వచ్చినప్పుడు ఇచ్చింది, జీతం పెరిగినప్పుడు ఇచ్చింది. తను ఎప్పుడు తింటుంది? తన ఇంట్లో తన పేరెంట్స్కి ₹1 ఇస్తుందా? లేదు. అక్కడ ఆల్రెడీ 12,000 అప్పు ఎగిరిపోయింది. When do you think this is a blessing? ఉద్యోగం వచ్చిందా? మాటకు వచ్చినట్లే. ప్రమోషన్ వచ్చిందా? వచ్చినట్లే. బట్ 12,000 అప్పు ఉంది. ₹1 తను తింటాక లేదు, తన ఇంట్లో ఇవ్వలేదు, ఒక పెన్ను, ఒక డ్రెస్ కొనుక్కోలేకపోయింది. అండ్ ఎవ్రీ మంత్ శాలరీ ఈస్ గోయింగ్ టు సో కాల్డ్ ప్రాస్పరిటీ ప్రీచర్. This actually happening with every family, dear friends. ఒక పాపులర్ స్పీకర్ ఒక ఆయన టీవీలో చెప్తున్నాడు, మీరున్నారనే మేము ఈ టీవీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామని. నాకు కోపం వచ్చింది. మేమున్నాం రన్ చేయటానికి, నువ్వేవాడివి? మేము ఇస్తా ఉన్నాం డబ్బులు. విశ్వాసంతో చేస్తున్నాం, మీరున్నారని. ఎవరి మీద విశ్వాసం? స్పాన్సర్స్ మీద. మ్యాన్కు ఉండే ప్రాథమిక అవసరాలను ఎంత ఎరవేసి లాగుతున్నారో మీరు చూడండి. దేవుడికి ఇస్తే వస్తుంది అనే ఒక మోసపు మాటతో ఎంతమంది అమాయకంగా గుడ్డిగా ఇస్తున్నారు. వస్తున్నాయి కానీ వాళ్ళు అనుభవించట్లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, ఆడపిల్లలందరూ ఇక్కడే పడిపోయేది. మా చర్చ్కి రా, నీ పెళ్ళి అవుతుంది. మా చర్చ్లో పనులు చేయి, నీ పెళ్ళి అవుతుంది. మా చర్చ్కి నువ్వు సీడ్, విత్తనం వేయి, కాంట్రిబ్యూట్ చేయి, స్పాన్సర్ చేయి, డబ్బులు ఇవ్వు, మంచి భర్తను దేవుడు నీకు ఇస్తాడు. అండ్ ఏ ఆడపిల్ల కోరుకోదు పెళ్ళి అవ్వాలని? ఏ మోపిల్లోడు కోరుకోడు. కాబట్టి వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అవుతాయా అవ్వవా, జరిగిందా జరగలేదా ఎవరికీ పట్టదు. బట్ మనీ పోతుంది, కొంతమంది దాన్ని సంపాదిస్తున్నారు. బ్లెస్సింగ్ పేరు మీద, డెలివరెన్స్ పేరు మీద, బ్రేక్ త్రూ పేరు మీద కొన్ని పదాలు. ఒక ఆమె ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ అనమాట, ఒక పాపులర్ దైవ సేవకురాలు, నీ గిన్నె నిండి పొరలాలని కోరుకుంటున్నావా? టైటిల్, నీ గిన్నె నిండి పొరలాలంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బ్లెస్సింగ్స్. నీకు ఆశీర్వాదాలు కావాలా? ఒక టైటిల్. కెరియర్, జాబ్స్. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ప్రామిస్ చేస్తారు. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అధిక గ్రోత్, ప్రమోషన్స్ వస్తాయని ప్రామిస్తారు. ఉన్నతమైన స్థానాలకి దేవుడిని హెచ్చిస్తాడు, పీక్ లెవెల్కి వెళ్తావు, తలగా ఉంచుతావు, తోగ్గా ఉంటావు అని చెప్తూ ఏదో ఒక ఎర వేస్తూనే ఉంటారు. ఎట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్, ఎట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్ దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ థింగ్ టు బి ఎక్స్పెక్టెడ్. అది ఎప్పుడు అట్రాక్టివ్ గానే ఉంటుంది. బాగా డెవలప్ అయిన వాడు కూడా నెక్స్ట్ లెవెల్ ఏదో ఉంటుంది, దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్తే బాగుండు. జాబ్సే, బిజినెస్లు. ఒక ఆయన వాళ్ళ వెబ్సైట్లో పెట్టాడు, బిజినెస్ ప్లాన్, మ్యారేజ్ ప్లాన్, యంగ్ పార్ట్నర్స్ ప్లాన్, కెరియర్ ప్లాన్, ఎడ్యుకేషనల్ ప్లాన్. నేను ఆ స్క్రీన్ షాట్స్ మీకు చూపిద్దాం అనుకున్నాను. మరి ఇక పర్సనల్గా వాళ్ళ మీద అటాక్ చేసినట్టు ఉంటుందేమో అని చెప్పి నేను హెసిటేట్ చేశాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఐ విల్ గివ్ యూ ద లింక్స్. బిజినెస్ ప్లాన్ అని చెన్నైలో ఒక సంస్థ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఎంత మోసం అంటే ఐ డేర్ టు కాల్ ఇట్ ఏ ఫ్రాడ్. బిజినెస్ చేసే వాళ్ళ కోసం స్పెషల్గా ప్రార్థన చేస్తారట. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే సంవత్సరానికి ఇంత మనీ అని ఆ మెంబర్షిప్ కింద ఆ ప్లాన్లో వాళ్ళు భాగస్వామ్యం పొందినందుకు ఇంత మనీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ మెంబర్స్కి అయిన తర్వాత వాళ్ళు దీవించబడతారు. కాబట్టి దీవించబడిన తర్వాత వాళ్ళు బిజినెస్లో ఏ మేరకు వాళ్ళు దీవించబడ్డారో ఆ లెక్కను బట్టి ప్రపోర్షనేట్గా ఇంత అమౌంట్ వాళ్ళు ఈ సోకాల్డ్ మినిస్ట్రీస్కి ఇవ్వాలి. ఊరికి డబ్బులు వస్తూ ఉంటాయి, తీసుకుంటా ఉంటారు. అది మీరు చేయండి బిజినెస్, మీకు లాభాలు వస్తాయి, దేవుడు దీవించాడనే పేరు మీద మాకు ఇవ్వండి, ఎందుకంటే మేము మీకోసం ప్రార్థన చేశాం కాబట్టి. మెంబర్షిప్గా ఉన్నందుకు 10,000 ఇవ్వాలి. మళ్ళీ క్వార్టర్లీయో, హాఫ్ ఇయర్లీయో, యాన్యువల్గా లెక్కలు చూసుకున్నప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తే అందులో మళ్ళీ మేము ఇవ్వాలి. ఎలాగో దశమ భాగం మళ్ళీ మాకు ఇస్తారుగా. 3-fold
grabbing. Friends, these are all the things that's happening in our churches. ఒక ఆయన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల మీద మాట్లాడుతున్నాడు. మెసేజెస్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరెవరో వాక్యం ఎలా చెప్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, దేవుడు పూర్వకాలం మందు నానా విధాలుగా నానా రకాలుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఈ అంత్యకాలం మందు తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని స్టార్ట్ చేశాడు. నేను అనుకున్నాను గాడ్స్ రెవల్యూషన్ గురించి, ఆ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ గురించి చెప్తాడని అనుకున్నాను. ఇమ్మీడియట్ గా ప్రియులారా, దేవుడు గతంలో ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అప్పుల బాధల్లో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, పలానా ఇదిలో ఉన్నావా, దేవుడు ఈ రోజు నీకు చెప్తున్నాడు, ది గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ టుడే అంటున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న 2 వచనాలకి ఏం చెప్తున్న దానికి సంబంధం ఏముంది? దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడాడు, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడు? నీ రోగం తగ్గుద్ది, నీ ఉద్యోగం వస్తుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు పెళ్ళి అవుతుంది. పైగా ప్రసంగం మీరు అబ్జర్వ్ చేయండి, వాక్యం చెప్పేవాళ్ళు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని చెప్పేవాళ్ళు నమ్మొద్దు. వాళ్ళెవరు చెప్పటానికి? నేను విని ఆ వాక్యం ఎలా ఉందో చూసుకొని గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ అని నేను కన్విన్స్ అవ్వాలి. అది కూడా వాక్యం ద్వారా, నీ ప్రసంగం కాదు కదా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నేను కృంగిపోవద్దని చెప్పాడు, నీకు ఉద్యోగం ఇస్తానని చెప్తున్నాడు. ఎంత ఫ్రాడ్ జరుగుతుందో ప్రకాష్ ఎస్సూడియన్ గారు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు. ఈ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు, వీళ్ళు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. కొన్ని సైన్స్, కొన్ని ఫీచర్స్ చెప్తారు, అది వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. దేవుడు నన్నే పిలిచాడు నా గురించి అని అంటారు. బ్లూ శారీ కట్టుకున్నామే, ఒక ఆమె ఐ సీ ఎ గర్ల్ వేరింగ్ ఎ బ్లూ శారీ. సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు, కానీ దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు ఆ పని చేయొద్దు, దేవుడు నేను దీవించబోతున్నాడు అని చెప్పాడు. దాని వెనక ఉన్న మెకానిజం గురించి ప్రకాష్ ఎస్సూడియన్ గారు చెప్పారు. ఆయన ఏమని అడుగుతారంటే, ఈ బ్లూ శారీ కట్టుకున్నామా, ఈయనకి ఎప్పుడు కనపడ్డాడు? ఈ ప్రోగ్రామ్ షూట్ చేస్తున్నప్పుడు కనపడ్డా, ఈ ప్రోగ్రామ్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కనపడ్డా, టెలికాస్ట్ చేసినప్పుడు కనపడ్డా? ఈయన స్టూడియోలో రికార్డ్ చేస్తాడు, ఒక చోట ఇంట్లో కూర్చొని లేదా స్టూడియోలో కూర్చొని. వాళ్ళు దాన్ని షూట్ చేస్తారు, ఎడిటింగ్ చేస్తారు, టైటిల్స్ పెడతారు, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు. ఒకరోజు ఫిక్స్డ్ స్లాట్లో ఛానల్ వాళ్ళతో మాట్లాడి ఒక పర్టికులర్ టైంలో ఆ స్లాట్లో టెలికాస్ట్ చేస్తారు. ఆ టైంలో టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఏదో ఇంట్లో ఒక ఆమె కూర్చొని బ్లూ శారీతో చూస్తూ ఉంటే ఆమె ఏమనుకుంటుందంటే, నౌ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. ఎంత మోసం, ఎంత మాయ! అంటే లక్కీగా మ్యాచ్ అయితే సరిపోద్దా? చర్చెస్లో జరుగుతున్న పెద్ద మాయ నేను చెప్తున్నాను. నాట్ ఆల్ చర్చెస్, బట్ ఈ సో కాల్డ్ ప్రాస్పరిటీ బేస్ మీద చేస్తున్న చర్చెస్లో వీళ్ళు చీకట్లో బాణాలు వేస్తూ ఉంటారు. చీకట్లో బాణం ఏంటంటే తెలుసా? లాటరీ వేసి ఒక వర్డ్ అంటాను, అది నీకు ఎక్కడో మ్యాచ్ అయితే దేవుడు పలికినట్లే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు నా ఫ్రెండ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. నా ఫ్రెండ్, నా డిగ్రీ ఫ్రెండ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. వాడు ఏం ఆలోచిస్తున్నాడు నాకు తెలియదు, కొంచెం పరధ్యానంగా వెళ్తున్నాడు. నేను ఊరికిన సరదాకి నా సైకిల్ తీసుకెళ్ళి వాడి ముందు అడ్డంగా ఆపి, పిచ్చి ఆలోచన చేయమాక అని అన్నాను. నవ్వుతాకి, ఫ్రెండ్ కదా, చనువు మీద అన్నాను. పిచ్చి ఆలోచన చేయమాక అన్నాను. వాడు షాక్ తిని కంగారు పడి, నేను పిచ్చి ఆలోచనలే చేస్తున్నారా అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే, అదే ఒక అమ్మాయిని ప్రేమించాను కదా, మా అమ్మాయి ఫాదర్ ఒప్పుకోవట్లేదు, వెళ్ళిపోదామా వద్దా అని అనుకుంటున్నాను, ఎక్కడికైనా లేపుకెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను అన్నాడు. మీరు చెప్పండి, am I a prophet? ఊరికిని ఎగతాళిగా నవ్వులాటగా కొన్ని రాళ్ళు విసిరితే తగిలితే నేను ప్రాఫిట్ అయిపోతానా? మీకు దేవుడు మాట్లాడినట్టు అయిపోతుందా? మీకు బ్లెస్సింగ్ వచ్చేస్తుందా? చీకట్లో వేసే బాణాలని
ఊరికినే ర్యాండమ్లో విసిరే రాళ్ళని గాడ్స్ రెవల్యూషన్ని, గాడ్ స్పోకెన్ అని, గాడ్స్ హ్యాస్ రివీల్డ్ అని, బ్రేక్ త్రూ అని, డెలివరెన్స్ అని, వాయిస్ ఆఫ్ ద స్పిరిట్ అని, అనాయింట్మెంట్ అని, ప్రొఫెసీ అని మాట్లాడుతున్నారు. దట్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. ఇటువంటి బోధకులు మీరు చూడండి, దే నెవర్ టాక్ అబౌట్ ఎనీ స్పిరిచువల్ పర్సనల్ లైఫ్ థింగ్స్. వాళ్ళ బోధలు మీరు వినండి, ఆ బోధకులు మాట్లాడిన వీడియోలన్నీ జస్ట్ అలా థంబ్నైల్స్ మీరు చూసుకుంటే వెళ్ళండి, ఆ హెడ్డింగ్లు మీరు చూడండి, ఎంతసేపటికి ఆశీర్వాదం ఆశీర్వాదం విడుదల, ఆశీర్వాదం విడుదల, ఆశీర్వాదం విడుదల, హెచ్చించడం. ఇవే దేవుడు నేను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, వర్ధలు చేస్తాడు, నీకు విడుదల కలుగుద్ది, నీ ప్రార్థన జవాబు వస్తుంది, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నీ వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకో, నీ క్రిస్టియన్ స్పిరిచువల్ లైఫ్ని, నీ ఫెయిత్లో వాక్యం ఎదగటం, నీ విశ్వాస జీవితాన్ని ఒక క్రమంలో ఎదుగుదలకు తీసుకువెళ్ళటం, ఆత్మీయ జీవితానికి సంబంధించిన హెచ్చరికలు ఏమీ వాళ్ళు చెప్పరు. యూ కెన్ నెవర్ హియర్ ఎ ప్రాస్పరిటీ ప్రీచర్ ప్రీచింగ్ ఆన్ రిపెంటెన్స్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇప్పటివరకు నేను వినలేదు. మీరు పశ్చాత్తాపడండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి అని వాళ్ళు ఒక్క మెసేజ్ కూడా వాళ్ళు చేయరు. ఒకవేళ చేసినా కూడా దాని చివరిలో మళ్ళీ ఇవే వస్తాయి, దేవుడిని హెచ్చిస్తాడు, దేవుడిని దీవిస్తాడు. ఈ ప్రాస్పరిటీ ప్రీచర్స్తో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ విశ్వాసుల కిందే వాళ్ళ ఉద్దేశం. వాడు మారన్స్ పొందాడా లేదా వాళ్ళకి తెలియదు, సాల్వేషన్ సంగతి మాట్లాడరు, గాస్పల్ సంగతి మాట్లాడరు, కన్ఫెషన్, రిపెంటెన్స్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఏముండవు. ఆ చర్చ్కి రెగ్యులర్గా నువ్వు 3 వారాలు వెళ్తే చాలు, 4వ వారంలో యూ విల్ బి కన్సిడర్డ్ ఏ బిలీవర్, గాడ్స్ చిల్డ్రన్, దేర్ ఫోర్ నీకు అన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. ఇక వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ విశ్వాసుల కిందే లెక్క. విశ్వాసులకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా విశ్వాసులను అనుకుని ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. స్పిరిచువల్ లైఫ్ సంబంధించిన ఏం ఇన్స్ట్రక్షన్స్తో మన బైబిల్ స్టడీస్, మన క్యాంప్స్, మన రిట్రీట్స్, మన కాన్ఫరెన్సెస్లో ఎటువంటి ఎడిఫైయింగ్ టీచింగ్ మనం వింటున్నామో ఆ ప్రాస్పరిటీ బేస్డ్ చర్చెస్లో నెవర్ అటువంటి బోధ వాళ్ళకి వినపడదు, తెలీదు, అవసరం లేదు. రీసెంట్గా ఒక యంగ్ పాస్టర్ మాట్లాడుతున్నాడు, ప్రాస్పరిటీ పాస్టర్ మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధత మీద మాట్లాడతారు, వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకి తెలియదు. పరిశుద్ధత అని పద్దాక పరిశుద్ధత ఏంటి? అభివృద్ధి గురించి మాట్లాడాలి. దేవుడి చిత్తం పరిశుద్ధత కాదు, అభివృద్ధి అంటున్నాడు. మీరు చెప్పండి, గాడ్స్ విల్ హోలీనెస్, ప్రాస్పరిటీయా? ఎంత రటమతంగా, ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే, చర్చ్లో పరిశుద్ధత గురించి బోధిస్తే తప్ప, దేవుడంట నిన్ను బ్లెస్ చేయాలని, నువ్వు ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడంట. మనలాంటి వాళ్ళు పరిశుద్ధత మీద మాట్లాడుతూ మనల్ని ఎదగనీయకుండా చేస్తున్నామంట. ఎంత దారుణమైన విషజాలం చెబుతున్నారు చూడండి. సాంక్టిఫికేషన్ అంటే ఏంటో చర్చికి తెలియట్లేదు. పరిశుద్ధతలో ఎదగటం, విశ్వాసం ఎదగటం, పాపంతో స్ట్రగుల్ అవ్వటం, యేసుక్రీస్తు వారితో ఐడెంటిఫై అవుతూ పరిశుద్ధాత్ముడి సహాయంతో ఎలా శరీరాశని జయించాలి, ఎలా పరిశుద్ధతలో ఎదగాలి, ఎలా ఆత్మఫలాలు ఫలించాలి, విశ్వాసంలో ఆత్మానుసారంగా నడుచుకోవటం ఎట్లా, ఇవేమి ఎవరు చెప్పట్లేదు. దేవుడు క్రమశిక్షణ చేస్తాడన్న విషయం వాళ్ళకి తెలియదు, తెలుసు కానీ చెప్పరు. బట్ బైబిల్ డెలిబరేట్లీ స్పీక్స్ అబౌట్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్. మన పరిశుద్ధతలో మనం పెంచడం కోసం దేవుడు క్రమశిక్షణ చేస్తాడు. తండ్రి తన కుమారుణ్ణి ట్రీట్ చేసినట్టుగా దేవుడు మనం ట్రీట్ చేస్తాడు. దేవుడు మనకు కొన్ని నేర్పిస్తాడు, దేవుడు మనకు బలవంతంగా నేర్పిస్తాడు, దేవుడు మనల్ని చెక్కుతాడు, షేపప్ చేస్తాడు, సాఫ్టన్ చేస్తాడు, మన ఎత్తు పల్లాలు చెక్కేస్తాడు. ఇనుము ఇంకో ఇనుమును పదును చేసినట్లుగా వన్ పర్సన్ అనదర్ పర్సన్ రిలేషన్స్లో దేవుడు మనల్ని షేప్ చేస్తూ ఉంటాడు. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. బైబిల్ చదవడం ఎట్లా ఎవరు నేర్పించరు, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ఎలా, బైబిల్ స్టడీ ఏంటి ఎవరు నేర్పించరు, క్వైట్ టైం నేర్పించరు, ఒక ప్యాసేజ్ని లైన్గా చదువుకోవటం, ఎక్స్పోజిటరీ నేర్పించరు, వాక్యాన్ని రైట్ వేలో చదువుకొని రైట్ వేలో ఇంటర్ప్రిట్ చేయటం నేర్పించరు.
ప్రార్థన చేయటం ఎలాగో నేర్పించరు. మేము చేస్తాం, మీరు రండి. చర్చ్కి ఎందుకు వెళ్తున్నాం అంటే వాక్యం నేర్చుకుంటాకని చెప్పరు, ఫెలోషిప్ కోసం అని చెప్పరు, స్పిరిచువల్ లైఫ్ కోసం సాంక్టిఫికేషన్ కోసం, ఇతర థింగ్స్ కోసం ఫెలోషిప్ మనకు అవసరం అని చెప్పరు. చర్చ్ దేనికంటే నీకు కావాల్సిన కోరికలు తీరటానికి వెళ్ళే ఒక ప్లేస్. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన ప్రార్థన చేసి పంపిస్తాడు. మీరు ఆలోచించండి, దేవుడికి ఇస్తేనే మనకు ఆశీర్వాదం వస్తుందా? నిజంగా దేవుడు అంత చీప్గా కనపడుతున్నాడా? మనం ఇచ్చే 3,000కో 5,000కో దేవుడు బొట్లో పడిపోతాడా? దేవుడిని ట్రాప్ చేస్తున్నాం మనం. ఒక ఆయన చాలా సీరియస్గా కొన్ని మాటలు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, మనం దేవుణ్ణి ట్రాప్లో బిగించాలని చూస్తూ ఉంటామట. ఏంటి ట్రాప్లో బిగించడం అంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆన్సర్ రాలేదా? ఫాస్టింగ్ ఉండి చేయి, ఆన్సర్ వస్తుంది. ఫాస్టింగ్ ఉన్నా సరే నీకు ఆన్సర్ రాలేదా? ఆల్ నైట్ ప్రేయర్ ట్రై చేయి, ఆన్సర్ వస్తుంది. ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నా నీకు ఆన్సర్ రాలేదా? 7 days ప్రేయర్ చేయి, 7 వారాలు ప్రార్థన చేయి. ఎవ్రీ మండేను, ఎవ్రీ ఫ్రైడేను నువ్వు ఫాస్టింగ్ ఉండు, 7 times ఉండు, దేవుడి దారిలోకి వస్తాడు. అంటే దేవుడిని లొంగ తీసుకోవటానికి మన పద్ధతులు వెతుక్కుంటున్నామా? ఇలా చేస్తే దేవుడు జవాబిస్తే ఇస్తాడు, లేకపోతే నువ్వు ఏం చేసినా సరే ఇవ్వడు కదా. ఏం చేస్తే ఇస్తాడో టెక్నిక్స్ పట్టుకుంటున్నామా? దేవుడు తన పిడికిలు మూస్తే దాన్ని ఓపెన్ చేసే దమ్ము మనకు ఉంటుందా? అండ్ దే టీచ్ us టు డిమాండ్ గాడ్. ఐ డిక్లేర్ రైట్ నౌ, ఐ డిక్లేర్, ఐ ప్రొఫెసీ, ఐ కమాండ్. తర్వాత మీరు వినే ఉంటారు, మన సర్కిల్స్లోకి వచ్చేసాయి, గాడ్స్ ప్రామిసెస్ పేరు మీద ఎంత మిస్లీడింగ్ థింగ్స్ జరుగుతున్నాయంటే, ఈరోజు దేవుని వాగ్దానం, ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒకసారి వాగ్దానం ఇచ్చి ఆ ప్రామిస్ కార్డ్ తీసుకునే కల్చరే బిబ్లికల్ కాదని మనం అంటున్నాము. అది అక్కడ ఎవ్రీ ఇయర్ నుంచి పోయింది, ఎవ్రీ మంత్కి వచ్చింది, ఎవ్రీ మంత్ పోయింది, ఎవ్రీ వీక్ వచ్చింది, ఎవ్రీ వీక్ పోయింది, ఎవ్రీ డే. పాపులర్ ప్రీచర్స్ చూడండి యూట్యూబ్లో, ఈరోజు దేవుని వాగ్దానం పెడుతున్నారు. జేహెస్ కాల్స్ వాళ్ళు రోజుకు ఒక బొమ్మ, ఒక వాగ్దానం, ప్రామిస్ ఆఫ్ ద డే. 360 రోజులు రకరకాల డినామినేషన్స్ వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేస్తున్నారు. ప్రామిస్ ఆఫ్ ద డే. రోజుకో ప్రామిస్ దేవుడు ఇస్తాడా? ఇంక ఇదే పనా? దేవుడు నా ఆత్మీయ జీవితానికి పట్టించుకోడా? నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నా లోపాలేంటి, నా బలహీనతలు ఏంటి, సిన్ ఏంటి, నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను, నా లస్ట్ఫుల్ లైఫ్ ఏంటి, నా అంతరంగం ఏంటి, నేను ఎంత సంఘర్షణ గురవుతున్నాను విశ్వాస జీవితంలో, నా సాక్ష్యం ఏంటి, ఇతరులతో నా సంబంధాలు ఏంటి, నా జాబ్ ప్లేస్లో ఎలా ఉన్నాను, నా ఇంట్లో ఎలా ఉన్నాను, నా ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి, నా పిల్లల బ్రాటప్ ఏంటి, నా ఫినాన్షియల్గా నా రెస్పాన్సిబిలిటీ, నా స్టివర్డ్షిప్, నా అకౌంటబిలిటీ, నా ఫెయిత్ఫుల్నెస్ ఏమైపోయినాయి ఈ విషయాలన్నీ? ఈరోజు దేవుని వాగ్దానం, నిన్ను విడువను ఎడబాయను, అయిపోయింది. రేపు వాగ్దానం, నిన్ను తలగా ఉంచుతాను, తోగ్గా ఉంచను. ఎల్లుండి వాగ్దానం, నీ పట్ల నాకున్న ఉద్దేశములు హానికరములు కావు. ఆ తర్వాత వాగ్దానం, శాశ్వతమైన ప్రేమతో నేను. ఏంటది? నో, వీఆర్ డిసీవింగ్ అవర్ సెల్స్ అండ్ వీఆర్ డిసీవింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రామిసెస్. విశ్వాసం పేరు మీద ఒకడు ఫ్రాడ్ చేస్తున్నాడు, ప్రేయర్ పేరు మీద ఒకడు ఫ్రాడ్ చేస్తున్నాడు, వాక్యం చెప్తూ ఒకడు ఫ్రాడ్ చేస్తున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు విశ్వాసం అడుగు, దేవుడు ఏమైనా చేస్తాడు. ఒక సెంటిమెంటల్ డైలాగ్ అనమాట. ఏంటో తెలుసా? నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. ఎలా చేస్తాడు? నువ్వు నేను ఒకటేనా? నీకు నాకు ఒకటే లెక్కలో చేసేలాగైతే ముందు నీకెందుకు చేయాలి? నాకే చేయాలిగా. అప్పుడు నేనే నేను పిలిచేవాడిగా. మరి వస్తే దేవుడు చేసినట్లు, రాకపోతే నీకు విశ్వాసం లేదు కాబట్టి నీకు రాలేదు. ఈ సోకాళ్ళు స్వస్థత చేసే వాళ్ళందరూ వాడే ఒక గేమ్ అనమాట ఇది. స్వస్థత కలిగితే సంతోషం, రాకపోతే నువ్వు సరిగా విశ్వాసం ఉంచలేదు, అందుకే నీకు కలగలేదు. ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రేయర్. మీరు చూడండి, వేటి కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మీరు చూడండి. స్వస్థత కోసం ప్రార్థన చేస్తారు, పిల్లలు రావాలని ప్రార్థన చేస్తారు, ఫినాన్షియల్ బ్రేక్ త్రూ కోసం ప్రార్థనలు అంట, ఒక ఆయన ఓపెన్ డోర్స్ కోసం ప్రార్థన.
అంటే నువ్వు ఏ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నావో అవి తలుపులు తెచ్చుకుంటాయి. ఒకడు వెరితల్లేసి వరంగల్లో అనుకుంటా, మరి ఐ డోంట్ నో, ఐ రిమెంబర్, నీ ఒబేసిటీ తగ్గడానికి నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. హైదరాబాద్లో ఒక దరిద్రుడు నీ హెయిర్ ఫాల్ అయిపోద్దని ప్రార్థన చేస్తానన్నాడు. రేపో మాపో చుండ్రు కూడా తగ్గిపోద్దని చెప్తారు. బ్రదర్స్, దిస్ ఈస్ డిప్రేవిటీ, ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రేయర్. ఆయన ప్రార్థన చేస్తే పెట్రోల్ లేకపోయినా బండి వెళ్ళిపోవాలి. ఆయన ప్రార్థన చేస్తే పర్సులోంచి టక్కున డబ్బులు వచ్చి కనపడాలి. ఆయన ప్రార్థన చేస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కనపడతాయి. ఐ థింక్ ఇట్ ఈస్ పాల్ తంగయ్య ఫ్రమ్ బెంగళూరు. చర్చ్ ఒకసారి లైవ్ ఇచ్చాడు. ఒక ఫారినర్ని, ఒక ఆఫ్రికన్ పిలిచి, నాకు ఒక అకౌంట్ నంబర్ కనపడుతుంది, దేవుడు మీ దాంట్లో డబ్బులు వేస్తున్నాడు అన్నారు. ఒక ఆయన వచ్చి మొబైల్లో తన అకౌంట్ నంబర్ చూపించాడు. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేశాడు, ఇంత మనీ ఉందన్నాడు. ప్రార్థన చేశాక మళ్ళీ చెక్ చేసుకో అన్నాడు. ప్రార్థన చేశాక మళ్ళీ SMS వచ్చింది, యా ఐ గాట్ 10,000 అని అన్నాడు. ప్రైజ్ గాడ్ అన్నాడు. ఇంకెవరికి మనీ కావాలి అంటున్నాడు. అందరూ చేతులు ఎత్తున్నారు. ఏంటది? ప్రార్థన చేస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయా? ఎవరేస్తారు? ఎక్కడి నుంచి వేస్తారు? బ్యాంకు వాళ్ళ లెక్కల సంగతి ఏంటి? ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రేయర్, ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హీలింగ్. అబద్ధ సాక్ష్యాలు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే సాక్ష్యం చెప్పిన వాడే 3-4 ఊర్లోకి వచ్చి చెప్తా ఉంటాడు, స్టోరీస్ మార్చేస్తూ ఉంటాడు. అవే ఫేస్లు, అవే స్టోరీస్. మా విజయవాడ దగ్గరలో గుడివాడ అని ఒక ఊరుంది. ఆ గుడివాడలో ఆ దొంగ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళకి రోజుకి 500 డబ్బులు భోజనం పెట్టి పంపించాలి. కిరాయికి పెట్టుకున్నారు అనమాట సాక్ష్యాలు. 500 డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఆ కిరాయి సాక్ష్యాలు చెప్పిన వాళ్ళందరూ వచ్చి ఆ పాస్టర్ గారి ముందు నిలబడి గొడవ చేశారు. ఫ్రాడ్. డిజర్న్ చేయటం పోయింది, కండెమ్ చేయటం పోయింది. డిజర్న్ చేయమని బైబిల్ చెప్తుంది, కండెమ్ చేయమని బైబిల్ చెప్తుంది. డూ నాట్ బిలీవ్ ఇన్ ఎవ్రీ స్పిరిట్ అని బైబిల్ చెప్తుంది. అబద్ధ బోధకులు నోళ్లు మూయించమని బైబిల్ చెప్తుంది. ఫాల్స్ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళు, అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళు, చర్చిలో మోసం చేస్తున్న వాళ్ళని దైవ సేవకులుగా మనం గౌరవించాల్సిన అవసరం లేదు అన్న సంగతి మనకు అర్థం కావట్లేదు. పైగా విపరీతమైన స్పిరిచువాలిటీ. బ్రదర్, దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు, మనం ఏం అనద్దు. ఎంత దారుణం అండి! వాళ్ళు అచ్చంగా మోసం చేస్తున్నారు, మన జీవితాలతో ఆడుకుంటున్నారు, మన డబ్బు తినేస్తున్నారు అని తెలిసినా కూడా వాళ్ళు మనమే అనకూడదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చూడలేదే. యేసుక్రీస్తు వారు తాళ్ళను కొరడాలుగా చేసుకుని వెంటపడ్డారు కదా. నువ్వెందుకు మోసం చేస్తున్నావు అని అడగటం తప్పే ఉంది. అబద్ధ బోధకులను ప్రేమించమని చెప్పే సలహాదారులు ఉన్నారు మన క్రిస్టియానిటీలో. నేను ఒకటే పాయింట్ రైట్ చేస్తున్నాను. నీ బేసిక్ నీడ్స్ లిస్ట్ ముందు పెట్టి మాట్లాడుతుంటే వాడిని నమ్మద్దు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కిడ్నీ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ సమస్యలు, కిడ్నీలు స్టోన్ సమస్యలు, పేగుపోత, ఇవన్నీ లిస్ట్ సంపాదించాడు అనమాట. అనారోగ్యాల లిస్ట్ అంతా అవన్నీ చదివేస్తున్నాడు. ఎందుకంటే ఈ రోగాల్లో ఉన్నవాడు ఎవడో ఒకడు ఆ టీవీ ఆడియన్స్ లో, ఆ మీటింగ్ లో ఉంటారు. ఆ నిజమే ప్రభా, నా గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది ప్రభా, నాకు నా పేగుపోత నా కోసం. రోగం మ్యాచ్ అయితే కూడా దేవుడు చెప్పేశాడంటే నేను కూడా గాల్లో బాణాలు వేస్తాను, వాళ్ళకంటే ఇంకా బాగా వేస్తాను. బికాస్ యాజ్ బీయింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐ నో మోర్ నీడ్స్ ఆఫ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. యంగ్ పీపుల్ కనపడగానే లవ్ ఫెయిల్యూర్లో ఉన్నావా, ఒంటరిగా దానిగా అనుకుంటున్నావా, నేను ప్రేమించే వాళ్ళు ఎవరో లేరని అనుకుంటున్నావా? ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. ఎందుకు మ్యాచ్ అవ్వరు? నేను మోసం చేశారా అంటే మోసం చేసిన వాళ్ళు ఉంటారు. బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్, ఎక్కడో చోట టీనేజ్ యంగ్ పీపుల్కి కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి. మీ అమ్మా నాన్న నిన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదంటే ఖచ్చితంగా కొంతమంది యంగ్ పీపుల్ ఉంటారు. ఇంకా దారుణం తెలుసా, మీ పిల్లలు మీ మాట వింటలేదా అన్నాడు ఒక ఆయన. వినరు. ఎందుకు వింటారు? యంగ్ పీపుల్ అందరూ ఒకలానే ఉంటారు. ఎక్కడో చోట క్లాష్ వస్తుంది. అవును, మా పిల్లలు మా మాట వింటలేదు, దేవుడు ఇవాళ నీకు డెలివరెన్స్ ఇస్తున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వింటారా, మారిపోయారా? అండ్ యూ విల్ నెవర్ హియర్ దోస్ స్టోరీస్. ఒక ఆయన పేరు పెట్టి పిలిచాడు. 5 వచ్చారంట స్టేజ్ మీదకి. 5 అదే పేరు. లాటరీ బాగా పనిచేసింది.
5 వచ్చారు. ఏం చేయాలి? నాకు తెలిసిన ఒక ఆయన కావాలని పేరు పిలిస్తే వెళ్ళాడు. వెళ్ళి, బ్రదర్ నా పేరు మ్యాచ్ అయింది, బట్ ఏమనుకోకపోతే కొంచెం నా ఇంటి పేరు కూడా చెప్తారా అన్నాడట. లేదు ప్రసాద్ అంటే మీరేగా అన్నారట. ప్రసాద్ నేనే, కాకపోతే ఒకసారి ఇంటి పేరు కూడా పిలిస్తే కొంచెం నేనో కాదో క్లారిఫై చేసుకుంటాను. వాళ్ళు పిలవలేరు, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకు వచ్చే మెయిల్స్, వాళ్ళకు వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లో డేటాబేస్ చూసుకొని ఆ ఊర్లో ఎవరైతే రెగ్యులర్గా వాళ్ళని ఫాలో అవుతున్నారో కొన్ని పేర్లు ర్యాండమ్లో పిలవటం అదొక మాయ. డోంట్ ట్రస్ట్ దీస్ పీపుల్. నేను అదే చెప్తున్నాను దాటి నుంచి. ప్రాస్పరిటీ పేరు మీద, ప్రాస్పరిటీ థియాలజీ మనకు పెద్దగా తెలియవసరం లేదు, కానీ ప్రాస్పరిటీ పేరు మీద మనకు వాళ్ళు వేస్తున్న ట్రాప్స్ మీరు ఐడెంటిఫై చేయండి. హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ, ఐడెంటిటీ, గ్రోత్, అభివృద్ధి, మన వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రధానంగా నీ ముందు పెట్టి లిస్ట్ అవుట్ చేసి, ఈ కోయ ధరలలాగా కొండ ధరలలాగా లిస్ట్ అవుట్ చేసి మేము ప్రార్థన చేస్తాము, దేవుడు మీకు పరిష్కారం ఇస్తాడని చెప్పేవాళ్ళు మీరు నమ్మద్దు. స్క్రిప్చరల్లా స్పిరిచువల్లా, స్క్రిప్చరల్లా స్పిరిచువల్లా. స్పిరిచువల్గా అనిపించే ప్రతిదీ స్క్రిప్చరల్ కాదు. స్క్రిప్చరల్గా ఉండేది ఆటోమేటిక్గా స్పిరిచువల్గా ఉంటుంది. క్రిస్టియన్ లాంగ్వేజ్తో మాట్లాడుతూ నోటుకొచ్చి ఏదేదో మాట్లాడుతున్న వాడిని స్పిరిచువల్ లాగా వాడు అనిపిస్తాడు, కానీ బట్ హీఈస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్చరల్. ప్రాస్పరిటీ బోధకులు అందరూ స్పిరిచువల్గా సౌండింగ్ ఇస్తారు. క్రైస్తవ పదజాలం నేర్చుకుంటారు, వొకాబులరీ నేర్చుకున్నారు, అనాయింట్మెంట్ అంటారు, ఫ్రెష్ రివైవల్ అంటారు, ఆయిల్ ఆఫ్ అనాయింట్మెంట్ అంటారు, ఇంకా ఏవో పదాలు వాడుతూ ఉంటారు. స్పిరిచువల్ రెల్మ్ అంటారు, ఎవరికి అర్థం కాని కొన్ని క్రిస్టియన్ టిపికల్ వొకాబులరీ వాడుతూ ఉంటారు. అది విని మనం ఏమనుకుంటామంటే వాళ్ళ ఒక అలౌకికమైన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉన్నాయని మనం అనుకుంటాము. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నా భార్య ఒక సందర్భంలో అంది, అన్న ప్రార్థన చేయండి, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, కొంచెం ఫైనాన్సెస్ పూలప్ చేయాలనుకుంటున్నాము అని. గుర్తుపెట్టుకున్నాడు. ఎగ్జాక్ట్గా 1 year తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు ఏదో పని మీద. అమ్మ ఇల్లు కడతామని అన్నారు, ఇల్లు కట్టేశారా అంటే ఎలా ఉంటుంది? అలా అనుకుండా ఏమన్నానంటే, అమ్మ దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే మీరు ఇల్లు కట్టబోతున్నారని దేవుడు నాతో చెప్తున్నాడు అన్నాడు. చూడండి ఎంత ఎంత మోసం. మేము చెప్పాం, హీ రిమెంబర్డ్ దట్ థింగ్. ఇల్లు కడతా అన్నారు, కట్టారా అంటే అంత బాగుంటుంది, ఎంత ఫెయిర్గా ఉంటుంది. దాన్ని ట్రాప్ చేస్తున్నాడు. దేవుడు మీకు చెప్పమంటున్నాడు, మీరు ఇల్లు కడతారని చెప్పమంటున్నాడు అంటే. అండ్ మా వైఫ్ రిప్లై ఇచ్చింది, అవునన్నా మేము మొన్న స్థలం కొన్నాము, కట్టబోతున్నాం అంటే, యా గాడ్ టోల్డ్ మీ. అండ్ షీ వాజ్ సర్ప్రైజ్డ్. ఎలా చెప్పాడు దేవుడు అంటే నేను అన్నాను, లాస్ట్ నువ్వు చెప్పావు కదా, అదే మనం గుర్తు చేసుకుని చెప్పాడు, దాని దేవుడు అవసరం లేదు. ఇక అది మొదలు మేము కనపడినప్పుడల్లా, మాకు టచ్లోకి వచ్చినప్పుడల్లా ఏమంటాడు, దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ నైస్ హౌస్. స్థలం కొన్నాంగా, కడతామని చెప్పాంగా, ఇక ప్రాఫెసీ ఏముంది, కట్టుకుంటున్నాం. నువ్వు మనుషుల్ని ఎక్కడ పట్టుకోవాలో వాళ్ళు ట్రాప్స్ వేస్తున్నారు, గేలాలు వేస్తున్నారు, ఎర వేస్తున్నారు. దే సౌండ్ టు బి స్పిరిచువల్, బట్ దే డోంట్ నో ద స్క్రిప్చర్స్. దే డోంట్ నో ద స్క్రిప్చర్స్. మీకు యాక్సిడెంట్లు అవ్వదు అని చెప్పిన వాళ్ళు, వాళ్ళకి కుటుంబాలు యాక్సిడెంట్లు అయినాయి, వాళ్ళు చెప్పరు ఆ సంగతి. మీకు అనారోగ్యాలు రావు అని చెప్పిన వాళ్ళు, వాళ్ళ ఇళ్లలో అనారోగ్యాలు ఉంటాయి, వాళ్ళు చెప్పరు ఆ సంగతి. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెప్పిన ఈ సోకాల్ ప్రాస్పరిటీ ప్రీచర్స్ అప్పుల పాలైపోతున్న వాళ్ళు ఉన్నారు. రేపు మాపో వాళ్ళు బ్యాంక్రప్సీలోకి వస్తారు. గుర్తుపెట్టుకోండి. ఏ నీడ్ మనిషికి ఉందో ఆ సున్నితమైన అంశాలు ప్రస్తావిస్తే మనుషులు ఎక్కడో ఎమోషనల్గా దానికి ఆ లింక్ దొరికితే దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. దేవుడు దీవిస్తాడని చెప్తున్నారు, వీడు దీవించబడుతున్నారు. నువ్వు విశ్వాసం ప్రదర్శించాలని చెప్పిన వాళ్ళు ఎందుకు విశ్వాసం ప్రదర్శించరు? వాళ్ళ అకౌంట్ నంబర్లు ఎందుకు స్క్రీన్ మీద ఇవ్వాలి? ఎందుకు బార్ కోడ్లు ఇవ్వాలి? క్యూఆర్ కోడ్లు ఎందుకు ఇవ్వాలి?
డబ్బులు ఎందుకు అడుక్కోవాలి వాళ్ళు? నిజంగా అంత బ్లెస్సింగ్ గురించి మాట్లాడేవాళ్ళు, అంత లగ్జరీ లైఫ్ ప్రామిస్ చేస్తున్న వాళ్ళు, అంత ప్రాస్పరిటీ వస్తుందని చెప్తున్న వాళ్ళు సింగిల్ రూపీ అడగకుండా బ్రతకచ్చుగా. చాలా కాలం కిందట మా మా ఇంటికి ఒక కోయ ధర జాతకం చెప్పుకుంటూ వచ్చాడు. నా ఫ్రెండ్ చెప్పించుకుంటున్నాడు. నా ఫ్రెండ్కి అతను చేయి చూసి చెప్తున్నాడు, నువ్వు అలా అవుతావు, ఎలా అవుతావు, ఎలా అవుతావు అని చెప్తే, నీకు ఒక గండం ఉంది, నేను చెప్పింది చేస్తే ఆ గండం పోతే నీకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అప్పుడు నా ఫ్రెండ్ ఏమడిగాడంటే, నువ్వు ఎవరికైనా సరే ఇలా చెప్పగలవా అంటే, భూమి మీద ఏ మనిషికైనా చెప్పగలను, వాడి ప్రాబ్లం ఏంటో చెప్తాను, దానికి సొల్యూషన్ కూడా చెప్తాను, ఆ తర్వాత వాడు హ్యాపీగా వాడు ధనవంతుడు అయిపోతాడు, ఐశ్వర్యంతో బ్రతుకుతాడు. ఎంతమందికి చెప్పానో పలానా వాళ్ళకి నేను చెప్పాను అనుకుంటూ మాట్లాడుతున్నాడు. అప్పుడు నా స్నేహితుడు అడిగాడు, మరి నువ్వు ఒక పని చేయొచ్చుగా, నీ చెయ్యి నువ్వు చూసుకొని నీ ప్రాబ్లం ఏంటో నువ్వు ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ నువ్వే ఇచ్చుకొని ఆ ఐశ్వర్యవంతం లైఫ్ నువ్వే బ్రతకచ్చుగా అన్నాడు. వాడు లేచి ఆ మూటములు సర్దుకొని వాడు వెళ్ళిపోయాడు. బికాస్ హీఈస్ ఏ డిసీవర్. ప్రాస్పరిటీ బోధకులను మీరు క్వశ్చన్ చేయండి. ఎంత బ్లెస్సింగ్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదండి, మీరు తీసుకోండి. ఇస్తే దేవుడు ఇస్తాడంటున్నారు కదా, మాకు ఇవ్వండి, మీకు కూడా వస్తాయి కదా దీవెనలు. వై షుడ్ వీ గివ్ యూ? అది కూడా మేము అప్పులు పాలయ్యి. దే డిసీవ్ పీపుల్ అండ్ దే గ్రాబ్ యువర్ మనీ. వాషింగ్టన్ టైమ్స్ అనుకుంటా ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో వర్స్ట్ ఐడియాస్ ఆఫ్ దిస్ డికేడ్ అని 2010 నుంచి 2020 వరకు దరిద్రమైన ఐడియాస్ అని చెప్పి ఈ 10 ఏళ్లలో సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వర్స్ట్ ఐడియాస్ అని ఒక సర్వే తీస్తే అందులో 3వ 4వ ప్రాస్పరిటీ గాస్పెల్. పూర్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు దేవుడి పేరు మీద. ఇది ఎలా వచ్చేసిందో తెలియదు, చాలా స్పీడ్గా ఆల్మోస్ట్ అన్ని చర్చెస్లోకి వచ్చేసింది. డినామినేషన్తో సంబంధం లేదు, వీళ్ళే బోధిస్తారని అనుకోవటానికి లేదు, ఎవరు ఎప్పుడు బోధిస్తున్నారో తెలియదు. సంఘస్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనుకునే ప్రతి బోధకుడు, ప్రతి కాపరి ఈ ఎర వేస్తానే ఉన్నాడు. ఈ మాట అంటున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను, కానీ నిజాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సంఘస్థుల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలి, డబ్బులు గుంజుకోవాలనుకునే ప్రతి సేవకుడు ఈ దుర్బోధ చేస్తున్నాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు ఇవాళతో నీ ప్రాబ్లం అయిపోద్ది, ఇవాళతో ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పడానికి నువ్వెవడివి? దేవుడే అలా అంటలేదు. ఇక నుంచి నీకు ఏ బాధలు ఉండవని చెప్తాడు. ఎలా చెప్తాడు? దేవుడు అంటలేదు అన్నమాట. సావర్నిటీ ఆఫ్ గాడ్ని పక్కన పెట్టి వీళ్ళు దేవుడిలాగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నేను సమ్అప్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, బేసిక్ నీడ్స్ అండ్ సమ్ వేరియస్ డిజైర్స్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ప్రాథమిక అవసరాలు ఉంటాయి. వీటిని ఎత్తిపట్టి అవే మాట్లాడుతూ ఉండి వాటిని దేవుడు తీరుస్తాడని చెప్పే వాళ్ళని మీరు నమ్మద్దు. వీటికంటే మించిన నీడ్స్ ఉన్నాయి. ప్యూరిటన్ ఒక ఆయన పేరు నాకు మర్చిపోయాను, లార్డ్ నా ఫిజికల్ నీడ్స్ కంటే నా స్పిరిచువల్ నీడ్స్ చాలా ఉన్నాయి అని ప్రార్థన చేశాడట. నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం నాకు అర్థం కావట్లేదు, నేను దేవుళ్ళు ఎదగాలి, ప్రేమలో నేను ఎక్సెల్ అవ్వలేకపోతున్నాను, వేరే వాళ్ళని నేను పట్టించుకోలేకపోతున్నాను, వేరే వాళ్ళతో ప్రేమగా ఉండలేకపోతున్నాను. ఈ విషయాలు ఏమి వాళ్ళు చెప్పరు. ఒకరినొకడు ప్రేమించడం, బలపరచుకోవటం, హెచ్చరించడం, ఆదరించుకోవటం. నో, దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడే ఇస్తాడు, అనుభవిద్దాం. ఈ ప్రాస్పరిటీ బోధకుల లైఫ్ స్టైల్ చూడండి, వాళ్ళ డ్రెస్ చూడండి, వాళ్ళు వాడుతున్న వాహనాలు చూడండి, వాళ్ళు తినే తిండి చూడండి. విలాసవంతమైన జీవితాన్ని పెడుతున్నారు. అది యంగ్ పీపుల్కి ఒక శోధనగా ఉంటుంది. ప్రాస్పరిటీ బోధకు ఎక్కువ మంది ఎవరు వెళ్తున్నారో తెలుసా? యంగ్ పీపుల్ వెళ్తున్నారు. చాలా స్టైలిష్గా బట్టలు వేసుకుంటారు, చినిపోయిన జీన్ ప్యాంట్లు, చింపిరి గడ్డంతో స్లీవ్లెస్ బట్టలు వేసుకొని, కొంచెం వల్గర్గా అనిపించే బట్టలు వేసుకొని ఆడపిల్లలు తిరుగుతూ ఉంటారు, మెడలో చైన్స్ వేసుకొని. అటువంటి వాళ్ళు నా పాస్టర్స్ ఏం అనరు. బ్లెస్సింగ్ పేరు మీద హైఫైగా పాష్గా ఉంటారు, లిప్స్టిక్లు పూసుకొని అల్ట్రా మోడర్న్గా ఉంటారు. వాళ్ళు దాన్ని స్పిరిచువాలిటీ అనుకుంటున్నారు.
యంగ్ పీపుల్ ఎంత స్టైలిష్గా ఉండాలని కోరుకుంటారో దాన్ని వాళ్ళు కాదని అనరు. కాబట్టి యంగ్ పీపుల్కి అది ఇష్టం. నీకు జాబ్ వస్తుందని ప్రామిస్ చేస్తాడు, నీకు డబ్బులు వస్తాయని ప్రామిస్ చేస్తాడు, బ్లెస్సింగ్ అని ప్రామిస్ చేస్తాడు. యంగ్ పీపుల్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. యంగ్ పీపుల్కి ఏమీ నేర్పించరు, ఏమీ సరిచేయరు, ఏమీ క్యారెక్టర్ గురించి చెప్పరు, విట్నెస్ గురించి చెప్పరు, రైట్ ప్రాపర్ లివింగ్ చెప్పరు, వాల్యూస్ చెప్పరు. నువ్వు రా, గిటార్ పట్టుకొని పాటలై, మేము చెప్పించేయి, మాకు డబ్బులు ఇవ్వు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, నువ్వు ఇక్కడ మాతో పాటు తిరుగుతావు. ద మోస్ట్ హైనస్ టీచింగ్ ప్రివైలింగ్ అమాంగ్ అవర్ చర్చెస్. వాక్యం తెలియని వాళ్ళకి అది ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే, ఎంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్, యంగ్ పీపుల్, ఎంప్లాయీస్, హైలీ లెర్న్డ్ పీపుల్, ప్రొఫెషనల్స్ ఊరికినే వెళ్ళిపోతున్నారు. ఇదంతటికి హబ్ ఏంటో తెలుసా? నీకెక్కడో మనీ మీద ఉన్న ఆశ. సామెతల్లో ఉంది, జ్ఞాని ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా పేరు మీద అడుగుతున్నాడు, దేవా నేనేం కోరుకుంటున్నానంటే నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఇస్తే గర్వం వచ్చేస్తుందేమో, ఏమి ఇవ్వకపోతే నాకు కోపం వచ్చేసి దేవుని దూషిస్తానేమో, నాకు సరిపడా ఇవ్వు. ఈ ప్రార్థన ఎందుకు వాళ్ళు నేర్పించరు మనకి? యేసుక్రీస్తు వారు నేర్పించారు పరలోక ప్రార్థనలో, మా అనుదిన ఆహారం మాకు దయచేయి. ఏ రోజుకా రోజు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి జీవించడం నేను నేర్చుకున్నాను. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, ఐ హ్యావ్ లెర్న్డ్ ద సీక్రెట్ ఆఫ్ బీయింగ్ కంటెంట్. నేను ఒక రహస్యం నేర్చుకున్నాను, దేవుడిలో సంతృప్తి కలిగి ఉంటాను నేను నేర్చుకున్నాను. హబక్కూకు చివరిలో అంటాడు, నాకు శాలలో పశువులు లేకపోయినా, పంట రాకపోయినా, అది వచ్చినా ఇది రాచిన ఏమి రాకపోయినా, నా రక్షకుడైన నా రక్షణకర్త అయిన దేవుళ్ళో ఆనందించడం నేను నేర్చుకున్నాను. అవి ఉండటం వల్ల నాకు ఆనందం కాదు, దేవుడిలో నాకు ఆనందం. అవి నాకు లేకపోయినా ఐ ఎంజాయ్ ఇన్ గాడ్. ఇవేమి వాళ్ళు చెప్పరు. యోబు గ్రంథం గురించి చెప్పరు, పేతురు పత్రికల గురించి చెప్పరు, తిమోతి పత్రికల గురించి చెప్పరు. నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. వీఆర్ బీయింగ్ డిసీవ్డ్. అట్రాక్టివ్గా, అమ్మ నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని యంగ్ పీపుల్ వెళ్తూ ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటారు, ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు, ఓల్డ్ పీపుల్ వెళ్తూ ఉంటారు. ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి, ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏమి ఎరవేస్తే వాళ్ళకి ఇష్టంగా ఉంటుందో ఆ మాటలే చెప్తారు, దేవుడు నేను దీవిస్తున్నాడని చెప్తారు. దే వర్ లైస్, దే వర్ ఆల్ లైస్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, అవి వాక్యంలో ఎక్కడా లేవు. అది డిమోనిక్, అది సాటానిక్. స్పిరిచువల్గా వినపడుతుంది కానీ అది స్క్రిప్చురల్ కాదు. నేను రిమైండ్ చేస్తున్నాను, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఎనీ బ్లెస్సింగ్, దాన్ని బ్లెస్సింగ్ అని పిలవాలంటే అది యేసుక్రీస్తు వారితో ముడిపడి ఉండాలి, అది పరలోక సంబంధమైన విషయాలతో ముడిపడి ఉండాలి, అది ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. దానికి ఎగ్జాంపుల్స్గా ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. సాల్వేషన్ గురించి చెప్పకుండా, క్రిస్టియన్ లైఫ్ గురించి చెప్పకుండా, ఫ్యూచర్ హోప్ గురించి చెప్పకుండా మనం వినే మాటలన్నీ కూడా దుర్బోధలే. లెట్ us be cautious, let us be discerning, let us be open eyed. మీరు గుర్తుపట్టేయచ్చు, ఒక ఆయన చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక నీతిమంతుల మార్గమున కూర్చుండక. ప్రియులారా, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను లేవనెత్తానని చెప్తున్నాడు అంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవటానికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కీర్తనలో ఏముందో చెప్పట్లేదు, నీతిమంతుల మార్గం అంటే చెప్పట్లేదు, దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించడం అనే మాట లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు వాళ్ళని పైకి లేవనెత్తాడు, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు, దేవుడు ఈరోజు నీతో ఏం చెప్తున్నాడంటే అని అనేవాడిని ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే అలా ఎప్పుడు దేవుడు చెప్పడు, ఆయన చెప్పాల్సింది వాక్యంలో చెప్పేశాడు, ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేదు. లెట్ us be discerning, let us dare open to condemn those people, and let us try to be scriptural rather than sounding spiritual. స్క్రిప్చురల్గా ఉంటే ఆటోమేటిక్ స్పిరిచువల్ అవుతాము, బట్ స్పిరిచువల్గా అనిపించినంత మాత్రాన అది బిబ్లికల్ అవ్వాలని లేదు. దట్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అమాంగ్ ద చర్చెస్. ఈ ప్రమాదకరమైన ఆకర్షణీయమైన బోధ నుంచి మనం జాగ్రత్త పడాలి, మన కుటుంబాలను కాపాడుకోవాలి, మన సంఘాలను కాపాడుకోవాలి. హోప్ ది స్మాల్ గ్రూప్ may take a initiation and more responsible action
in the coming days. Thank you. God bless you. Over to Roy.